మరి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన వందనాలు మరి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యం చదువుకొని మనం ముందుకెళ్దాము. అంత కలిసి లూకా సువార్త వైపు తిప్పాలని కోరుతున్నాను. లూకా సువార్త 4వ అధ్యాయము. లూకా సువార్త 4వ అధ్యాయము మొదటి వచనం నుండి మనము చదువుకుందాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా అపవాది నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి. ఎన్ని నిమిషాలు చూపించాడండి? భూలోక రాజ్యాలన్నిటినీ ఒక్క నిమిషంలో చూపించేశాడంట. ఇంగ్లీష్లో ఉంది ఇన్ ఏ మూమెంట్. ఒక్క నిమిషంలో ఈ రాజ్యాలు మొత్తాన్ని చూపించాడంట. తర్వాత కింద ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పాను. అంటే ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతా ఉన్నది. భక్తిలో ఎదిగేవాడికి దేవుడు కొన్ని ఆఫర్ చేస్తూ ఉంటాడు. క్షమించండి, సాతాను కొన్ని ఆఫర్ చేస్తూ ఉంటాడు. సాతాను యొక్క కార్యములతో ఎవరైతే పోరాడుతున్నారో సాతాను ఏం చేస్తాడు? కొన్ని ఆఫర్ చేస్తాడు. ఆ ఆఫర్లో పడిపోయాడా? ఏమన్నాడు అక్కడ? సాతాను ఏమన్నాడు? అది ఎవరికి నేను ఇవ్వకూడదునో వానికి ఇత్తును. ఎవడా ఆ ఇవ్వకూడదు ఎవరంటే నేను ఏమన్నాడు అక్కడ? అది ఎవరికి అనే మాట ఏంటంటే ఎవడైతే నాతో ఎదురుగా పోరాడుతున్నాడో వాడికి నేను ఇస్తా. ఇప్పుడు నువ్వు నా రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నావు కాబట్టి ఈ రాజ్యాల మొత్తం నీకు ఇస్తానన్నాడు. నిజానికి ఎవరికి సాతాను అలాంటి ఆఫర్ ఇవ్వలా. అలాంటి ఆఫర్ సాతాను ఎవరికి ఇవ్వలా, కానీ దేవుడికి ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు వాడిని శిరస్సును కొడతా ఉన్నాడు, వాడి రాజ్యాలు కూలుస్తూ ఉన్నాడు. 40 రోజుల పాటు ఆయన అరణ్యంలోకి వెళ్ళి మరి సాతాను చేత శోధించబడుతున్నప్పుడు ఏమాత్రం పడిపోకుండా ఆ ఫాస్టింగ్ పీరియడ్లో వాడిని దంచుతూ ఉన్నాడు ఆయన, వాడిని కొడతా ఉన్నాడు ఆయన. అప్పుడు అర్థమైపోయింది వీడికి ఖచ్చితంగా నా రాజ్యాన్ని కొల్లగొట్టేటట్టున్నాడు. కాబట్టి మనము త్వరితంగా ఆఫర్ ఇస్తే పోయిద్ది. మీరు గుర్తుపట్టచ్చు, మీ జీవితంలో మీరు ఆత్మలో పెరుగుతున్నప్పుడు కొన్ని ఆఫర్లు వస్తాయి. మీరు ఆత్మీయంగా పెరుగుతున్నప్పుడు మీరు అనుకోవచ్చు ఇది దేవుడి ద్వారా కలిగిందని. అది దేవుడి ద్వారా ఏమి కలగదు. సాతానికి కొన్ని ఆఫర్ చేస్తాడు, కానీ దగ్గరికి వచ్చి నీకు చేయడు. వేరే వాళ్ళ ద్వారా ఆఫర్ చేస్తాడు. డైరెక్ట్గా రాడు. డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చి ఆఫర్ చేయడు, కానీ ఇతర సందర్భాలు గుండా వస్తాడు, ఇతర బంధువులు గుండా వస్తాడు, ఇతర సహోదరుల గుండా వస్తాడు, ఇతర వ్యక్తుల గుండా వస్తాడు. వచ్చి నీకు ఆఫర్ ఇస్తాడు. ఆ ఆఫర్ నువ్వు తీసుకున్న వరకు నువ్వు సాతాను వశంలో ఇదివరకే ఉండినట్టే. ఆమేన్. కాబట్టి మనం ఎక్కడ నివసిస్తున్నామో, ఎక్కడ నిలబడ్డామో, మన ప్రయాణం ఏంటో మనం మొత్తం ఎరిగి ఉండాలా. ఆమేన్. అందుకే యేసుక్రీస్తు అంటాడు, నేను ఎందుకొరకు భూమి మీదకి వచ్చానంటే నా తండ్రి చిత్తం చేయడానికి వచ్చాడని చెప్పాడు ఆయన. అన్నాడా? నా తండ్రి చిత్తమే నా జీవాహారం అన్నాడు. కాబట్టి ఆయన మైండ్ ఎలాగున్నదంటే నేను ఎందుకొరకు వచ్చానో దాన్ని చెయ్యాలా. నాకు వ్యతిరేకంగా వస్తున్న ఏది కూడా అది నాది కాదు. నా మార్గాన్ని ఆపుతున్న ఏదైనా సరే అది నాది కాదు. సాతాను నన్ను ఏదో ట్రాప్లోకి లాగుతున్నాడు, ఏదో కొన్ని నాకు ఆఫర్ చేస్తున్నాడు. ఆమేన్. కాబట్టి పిల్లారా, మన యాత్ర కూడా అలాంటిదే, గుర్తుపట్టాలి మనము. తర్వాత బ్రదర్, నీవు నాకు మ్రొక్కితివా ఇదంతయు నీ దగ్గరని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. పెమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి ఆయనను ఇప్పుడేమో లోకరాజ్యాలు చూపించాడు. మొదటిగా ఒక్క నిమిషంలో వాడు కలిగి ఉన్న రాజ్యాల మొత్తం చూపించాడు. రెండవది యెరూషలేముకు తీసుకెళ్ళాడు. చూడండి,
ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి ఆ దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి కిందికి దుముకుము నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. మరో లేఖన భాగం చదువుకుందాము. ఈ మాట మీ మనసులో పెట్టుకోండి. ఇన్ ఏ మూమెంట్, ఇంగ్లీష్లో ఉంటుంది, ఒకసారి తీయండి అవసరమైతే, అది అర్థమవటానికి మీకు బాగుంటుంది. అది తెలుగులో నిమిషములో, ఒక్క నిమిషంలో ఉన్నది. ఇంగ్లీష్లో ఇన్ ఏ మూమెంట్ అని రాయబడి ఉంటుంది. మరో లేఖన భాగం తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. ఇదిగో అందరు తీయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:52. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబోరం రోగగానే మనమందరం మార్పు పొందుదుము. ఒక్క నిమిషములో మనమందరం మార్పు పొందుదుము. ఒక్క నిమిషములోనే సాతాను దేవునికి కాలంలో అందాలన్నీ చూపించేశాడు. ఇన్నే మూమెంట్, ఒక్క నిమిషంలో వాడు రాజ్యములో ఉన్న క్లబ్ డాన్సులు, నగ్నమైన బిలాము బోధలు, ఆమేన్, ఇప్పుడు దాకా పరిశుద్ధులు దేని ద్వారా పడిపోయారో ఇవన్నీ దేవుడికి వాడు ఆఫర్ చేశాడు. ఆమేన్. అమెరికా, ఇంగ్లాండు, న్యూజిలాండు, ఏమేన్, క్లబ్ డాన్సులు, పేకాటలు, అలాగనే ఆ నగ్నమైన కార్యక్రమాలు, డబ్బు, పేరు ప్రఖ్యాతులు సమస్తం చూపించాడు. ఇవన్నీ నీకు ఇచ్చేస్తానన్నాడు ఆయన, సాతానుడు. కానీ దేవుడు ఏమాత్రం మొక్కలా. ఒక్క నిమిషంలో కాలం మొత్తాన్ని చూపించాడు, అందాలన్నీ. కానీ దేవుడు వాడికి మొక్కలా. ఆమేన్. ఇదే పౌలు మాట్లాడుతున్నాడు. ఇన్నే మూమెంట్, ఒక్క నిమిషంలో మనమందరం మార్పు చెందదము. దేంట్లోకి? నిత్యత్వము చూడటానికి, వశములోకి తీసుకొని రాబడిని చూడటానికి. ఆమేన్. కింద అంటాడు ఆయన, ప్రస్తుతానికి అవి నీ వశంలో ఉన్నాయి, కానీ తర్వాత నేను జయించి వాటిని నా వశంలోకి తీసుకొని రాబోతున్నా. ఇవన్నీ రేపన్నాక నా ప్రజలు చూడబోతున్నారు. ఏ కోణంలో చూస్తారు? క్లబ్ డాన్సులు చూడరోళ్ళు. ఆమేన్. పరిశుద్ధులు ధూళి మీద వాళ్ళు అడుగులు పడతా ఉంటాయి. పాపపు గాలులు, మరణపు గాలులు ఇంక భూమి మీద ఏమాత్రం ఉండవని ప్రకటిస్తున్నాడు ఆయన. ఆమేన్. కాబట్టి ఇన్నే మూమెంట్, ఒక్క మూమెంట్లో మనం ఇప్పుడు దీన్ని జయిస్తున్నాం కాబట్టి నీకు ప్రతిరోజు ఆఫర్ చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు వాటిని తృణీకరిస్తావో దేవుడు వెంటనే నీ పక్కకు వచ్చి నీకు నిత్యత్వం చూపిస్తూ ఉంటాడు. ఆమేన్. పరీక్ష తర్వాత నీకు కలుగుతున్న బహుమానము. మొదటిగా నీకు వస్తున్న పరీక్ష నెగ్గిన తర్వాత నీకు వస్తున్న బహుమానము. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు పడిపోతావో నిత్యత్వం నీకు దూరం అయిపోతూ ఉండిద్ది. నువ్వు కాలంలో పరీక్షను గెలుస్తున్నప్పుడు నిత్యత్వం నీకు దగ్గర అవుతా ఉండిద్ది. లెట్స్ మనం ప్రార్థించుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు మహిమ చెల్లిస్తున్నాము నాయన. ఈ మధ్యాహ్న కాలం ముందు ప్రభువా చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి తండ్రి. దేవ, దీంట్లో నుంచి ప్రభువా, ఓ దేవత, నీ యొక్క మరుగైన సంగతులు బయలుపరచమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యమైన దేవుడు నాయన, వాక్యంలో నువ్వు తన్ను తాను మరుగుపరచబడి పిదప దాంట్లో నుంచి నువ్వు బయలుపరుచుకుంటావు తండ్రి. ఈ మధ్యాహ్న కాలమును సంపూర్తిగా బయలుపరచుకోమని అయ్యా, నీ జ్ఞానమును, నీ విశ్వాసం మాకు వ్యక్తపరచమని ప్రభువా. అయ్యా, నీ విశ్వాసమును, నీ సామర్థ్యం మాకు దయచేయమని ప్రభువా. నీ కృపలో భద్రపరచమని అయ్యా, తను వింటున్న ప్రతి ఒక్కరికి కూడా దీవెనకరంగా చేయమని మహిమ ఘనత ప్రభావాలని ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఏమేనండి, ఏమన్. యు మే బి సీటెడ్. మీ అందరూ కూర్చోవచ్చండి. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మరి చాలా సంతోషం ప్రభు సన్నిధిలో ఇలా కూడి ఉండటము. అందరూ సంతోషంగా ఉన్నారా? ఏమేనండి, ఏమేన్. ఓకే, నేను తిరగ వాక్యంలోకి వెళ్ళిపోతాను, జాగ్రత్తగా వినండి పిల్లారా. ఒక్క నిమిషంలోనే సాతాను యేసుక్రీస్తుకి వాడి రాజ్యాలన్నీ చూపించాడు. ఆమేన్. వాడు ఒక్క నిమిషంలో సమస్తాన్ని చూపించాడనంటే ఆయన భూమి మీద పుట్టిన మొదలుకొని 30 సంవత్సరముల దాకా ఆయన ఆల్రెడీ వాడి రాజ్యాలను విసర్జించుకుంటూనే వస్తున్నాడు. నువ్వు చూసింది యెరూషలేములో నుండి కొంత ప్రాంతాలే అనుకుంటా. నువ్వు యెరూషలేములో ఉండి నువ్వు చూసింది కొద్ది ప్రాంతాలేని అనుకుంటా. కానీ నా ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయి, నా అందాలు, నా సౌందర్యం ఇంకా చాలా ఉందని చెప్పి వాడు ఎలాగైనా ఆయన పడేద్దామని సమస్తాన్ని చూపించాడు ఆయనకి. కానీ పలుకబడిన మాట ద్వారా పుట్టినాడు గనక ఆమె పాపానికి, కామానికి, మదమత్సరమునకు
ఏ మాత్రం లొంగరవాడు గనక ప్రభు ఏ మాత్రం వాడి పన్నాగంలోకి పడిపోవాలా పిల్లారా. హల్లెలూయా. మనం గమనించవచ్చు, ఒక్కసారిగా ఏది కూడా అకస్మాత్తుగా ప్లేటు మారదు, కానీ ప్రతిదీ కూడా ఒక ప్రాసెస్లోనే తీసుకొని రాబడతా ఉన్నది. ఆమేన్. ఇంకో మాట చెప్పాలంటే అసలు బైబిల్ అంతా కూడా ఒక పండు విషయం మీదే ఉన్నది. టోటల్ బైబిల్ అంతా దేంతో ఉంది? బైబిల్ మొత్తం ఆహారం మీదే ఉంది, రుచి మీదే ఉన్నది. ఆమేన్. వాడి కలిగి ఉన్న అందాలు, వాడి కలిగి ఉన్న ఆహార పదార్థాలు, వాడి కలిగి ఉన్న మరి రుచికరమైన వస్తువులు చూపించి వాడు ఎల్లప్పుడూ దేవుని కుమారుణ్ణి పడేయటానికి వాడు ఇష్టపడతా ఉంటాడు. వాడు అదేనా ఆది కాండంలో జరిగింది? ఆది కాండంలో ఏం జరిగింది? రుచికరమైన ఒక పండును చూపించాడు. వాడు రుచికరమైన పండు చూపించాడు. అది చూపుటకు మరి మంచిదియు చాలా రమ్యముగా ఉన్నది కనుక. ఆమేన్. యేసుక్రీస్తుకి వాడు ఎలాగైతే వాడు రాజ్యాలు కనపరిచాడో, ఏదైనా తోటలో హవ్వకు కూడా వాడు కలిగి ఉన్న అందాన్ని వాడు బయలుపరిచాడు. జ్ఞానాన్ని, మంచిని, చెడ్డలను బయలుపరిచాడు. ఎప్పుడైతే మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్షఫలాన్ని ఆమె చూడగలిగిందో ఆమె దాంట్లో పడిపోవటం ప్రారంభించింది. ఆమె ఇన్నే మూమెంట్, అది ఒక్కసారిగా ఇన్నే మూమెంట్ కాల. ఇన్నే మూమెంట్ అనేది ఒక్క నిమిషంలో ఆమె కాలంలోంచి నిత్యత్వంలోకి పడిపోలేదు, కానీ క్షమించండి, నిత్యత్వంలో నుండి కాలంలోకి పడిపోలేదు, కానీ చాలా ప్రయాణం గుండా ప్రయాణం చేసి ప్రవక్త అన్నాడు ద ప్రాసెస్ ఆఫ్ ద ర్యాప్చర్ అన్నాడు. ఎత్తబాటు యొక్క క్రమం అన్నాడు. ద జర్నీ ఆఫ్ ద ర్యాప్చర్ అంటాడు. ఎత్తబాటు యొక్క ప్రయాణం అన్నాడు. ఆమేన్. ఒక మనిషి కాలంలో నుండి నిత్యత్వంలోకి వెళ్ళిపోవాలంటే అది రాత్రికి రాత్రే జరిగే ప్రక్రియ అయితే కాదు. అది ఆమేన్. ఆకస్మికంగా జరిగే ప్రక్రియ అయితే కాదు. అది కాలంలో ప్రయాణం చేస్తూ 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 నిత్యత్వపు సంగతులను మనము కోరుకుంటూ, కాలం యొక్క సంగతులు విసర్జించుకుంటూ, మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడుస్తూ నడుస్తూ వెళ్ళిపోతామో అప్పుడు మనం నిత్యత్వం చేరతాం మనము. ఆమేన్. హానోకు దేవుడితో నడిచెను, హానోకు కొనిపోబడెను. ఒక్క నిమిషంలో అని రాయలేదు అక్కడ. హానోకు దేవుడితో నడిచాడు. చివరి స్టెప్ ఏంటంటే ఒక్క నిమిషం, కనురెప్ప పాటులో మార్పు చెంది ఎత్తబడుట అనేది చివరి ప్రక్రియ. అది గ్లోరీ బీ టు గాడ్. ప్రవక్త కూడా అనేక రకాలుగా పిల్లారా ఆయన ఈ పండు గురించి మాట్లాడాడు. నేను మాట్లాడుతున్నది ఒక మనుషుడి యొక్క విధానం ఏంటంటే, మనుషుడి యొక్క పుట్టుక విధానం ఏంటంటే, ఏదైతే చెయ్యకూడదు అంటారో ఖచ్చితంగా మనుషుడు దాన్నే ముడతాడు. సాధారణంగా మనుషుడి యొక్క బుద్ధి ఏంటంటే, దీన్ని చెయ్యొద్దు అంటే ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన పుట్టింది. ఎందుకు చెప్పాడంటావు, ఎందుకంటే వీడు ఒప్పుకోడు కదా, ఎందుకు చెప్పాడని ఎలాగైనా దాన్ని చెయ్యాలనే తపనలోకి మనం తీసుకెళ్తా ఉంటాడు వాడు. అబ్బాయి ప్రవక్త ఒక వర్తమానం చెప్పాడు. ఆ వర్తమానం ఏంటంటే ఒక ఆలోచన పరుని యొక్క వడపోత సాధనం అని చెప్పాడు ఆయన. ఏ మ్యాన్ థింకింగ్ ఫిల్టర్, అంతేనా? ఒక ఆలోచన పరుని యొక్క వడపోత సాధనం అని చెప్పాడు. దానిలో ప్రాముఖ్యంగా ప్రవక్త చెబుతున్న విషయం ఏంటంటే, ఒక సిగరెట్ ప్యాకెట్ మీద నీవు ఈ సిగరెట్ తాగితే నీకు క్యాన్సర్ వస్తుంది అని రాసినా, ఆమేన్, నీ ఊపిరితిత్తులు పాడైపోతాయి, ఊపిరితిత్తులకు క్యాన్సర్ వచ్చిందని రాసినా, ఒక్కసారి కానీ ఎవరో తాగేది వీడి వాసన చూసినా, పక్కన వాళ్ళు ఎవరో తాగేది వాసన చూసినా, ఆ వాసన నికోటిన్ వంటిది. అది చాలా పవర్ఫుల్ అంటాడు ప్రవక్త దాన్ని. వాళ్ళు సిగరెట్లో కలిపేది నికోటిన్ అనే ఒక వ్యసనంగా మారే ఒక ప్రొడక్ట్ అంటాడు. ఒక వ్యసనంగా మారిపోయి ఒక పదార్థం కలుపుతారంట వాళ్ళు. ఒకసారి దాన్ని పీల్చాడంటే వాడు వ్యసనంగా మారిపోతాడంట దానికి. ఇంకా ఆమేన్. వ్యసనంగా మారిపోయే సిగరెట్ని, నికోటిన్ని కలిపి సిగరెట్ని తయారు చేసి వాడు సిగరెట్ ప్యాకెట్లో పెట్టి బయట ఏం రాస్తాడండి ప్యాకెట్ మీద? ఒక ఆలోచన పరుని యొక్క వడపోత సాధనం అని రాశాడంట. అమెరికా స్మోకింగ్ ప్యాకెట్ మీద, సిగరెట్ ప్యాకెట్ మీద ఒక ఆలోచన పరుని యొక్క వడపోత సాధనం అని పెట్టాడంట. ప్రవక్త దాన్ని చూసి ఇట్లాగా, ఇదేంటి, లోపల ఉందేమో బ్యాడ్ ప్రోడక్ట్, లోపల ఉందేమో మనిషిని చంపేది, బయట ఉందేంటి ఒక ఆలోచన పరుని యొక్క వడపోత సాధనం. ఒక మనిషి నిజంగా ఆలోచిస్తే వాడు దాన్ని తాగడానికి పెట్టాడంట. సిగరెట్ తాగడానికి మునుపు ఒక మనిషి నిజంగా ఆలోచిస్తే, వాడు స్పృహలో ఉంటే, వాడు కాన్షియస్లో ఉంటే, ఇది నేను తాగితే నేను మరణిస్తాను, నా లంగ్స్ పాడైపోతాయి అని గమనిస్తే
ఒక వ్యక్తి ఆలోచిస్తే ఆ వ్యక్తి దాన్ని త్రాగడని చెబుతాడు ఆయన. దాని ప్రవక్త ఎక్కడికి లింక్ చేస్తాడంటే ఆయన ఆది కాండములోకి వెళ్ళి చెట్టు అక్కడే దేవుడు పెట్టాడంట. ఎలాగైతే గవర్నమెంట్ సిగరెట్ ప్యాకెట్ పెట్టిందో, మందులు కొట్టి పెట్టిందో, ఆల్కహాల్ పెట్టిందో, పాపాన్ని పెట్టిందో, దేవుడు కూడా ఏదైనా తోటలో వాణ్ణి పెట్టాడంట. పెట్టి ప్యాకెట్ పైన ఆయన రాశాడంట. ప్యాకెట్లో వాడున్నాడు, ప్యాకెట్ పైన దేవుడు రాశాడంట. ఏమని రాశాడు? తిను తినమని నిత్యంగా చస్తావు అని రాశాడంట. ఏమేనండి మ్యాన్, అసలు పెట్టడం ఎందుకంటావు? అదే మ్యాన్స్ థింకింగ్ ఫిల్టర్. అర్థమైందా? ఒక మనిషి స్పృహలో ఉండి ఆలోచించాలి దేన్నైనా సరే. అంటే చూడండి, అది చాలా అందంగా ఉంటుంది లోపల, కానీ బయట మాటకి ఆగాల, ఆలోచించాలి, ఏదో జరగాలి, ఎందుకో ఇక్కడ ఏదో రాశారంటే మనం దీన్ని తీసుకోకూడదు అనే ఆలోచన వాడికి వ్యక్తిగతంగా పుట్టాలా. ఇట్ ఇస్ నాట్ డిపెండింగ్ అపాన్ గవర్నమెంట్. చాలామంది ప్రభుత్వం తిడతా ఉంటారు, ఆపేయవచ్చుగా ప్రభుత్వం అసలుకే అంటారు, కానీ ప్రవక్త అంటుంది అది కాదు. ప్రభుత్వం పెట్టింది కానీ చేయకూడదని మనకు కలగాల. దేవుడు పెడతాడు కానీ చేయకుండా చేస్తాడు. మంచి చెడ్డల తెలివినిచ్చే సిగరెట్ ప్యాకెట్ని దేవుడు పెట్టే, వాడిని అక్కడ పెట్టే, ఆ ప్యాకెట్ మీద దేవుడే స్వయంగా రాశాడంట, నీవు తిను దినమున నిత్యముగా చస్తావు అన్నాడంట. ఈ తోటలో మీరు దేన్నన్నా తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలాన్ని తినకూడదని దేవుడు ఆజ్ఞాపించాడంట. ఇప్పుడు వీడేం చేశాడు? ఈ లోపల సిగరెట్ ప్యాకెట్ లోపల ఉన్న వీడు ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చే ఒక వ్యక్తి కదా వాడు. జస్ట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ప్రొడక్ట్, అది కేవలం పదార్థం కాదు, ఒక వృక్షం కాదు, ఒక మనిషి. కాబట్టి వాడు బయటకు వచ్చి నికోటిన్ వంటి పదార్థాన్ని పెడతా ఉన్నాడు నోటి మీద. వ్యసనంగా మారిపోయే ఒక మనిషి ఒక్కసారి తింటే అది వ్యసనంగా మారిపోయింది నికోటిన్ అనేది. ఒక మనిషి సిగరెట్ తాగితే ఆ నికోటిన్ అనే పదార్థం అంట వాడు నోటికి వ్యసనంగా మారిపోయిందంట. వాడు తలనొప్పి వస్తే ఐ వాంట్ సిగరెట్ అంటాడంట. తలనొప్పి వచ్చినా కాసేపు ఏదో ఖాళీగా మామూలుగా కూర్చున్నా కానీ నాకేదో పీకేస్తా ఉంది, సిగరెట్ తాగాలంటున్నాడు. నికోటిన్ అంటే ప్రవక్త. అలాగనే సాతాన్ అంట హవ్వతో మాట్లాడేటప్పుడు నికోటిన్ మాటలు వేశాడంట నోటి మీద. చెవులో నికోటిన్ మాటలు వస్తూ ఉన్నాయంట. చాలా అందంగా ఉన్నాయే, రమ్యముగా ఉంది, చూడటానికి అందంగా ఉంది, చెవులకి చాలా వినసంపుగా ఉన్నదని ఆ నికోటిన్ మాటలు విని వ్యసనంగా మారిపోయి హవ్వ వాడి వలలో పడిందంట. ఇంతకి ప్రాబ్లం ఎవరిదంటారు? గవర్నమెంట్ ప్రాబ్లం ప్రెసిడెంట్దో రాష్ట్రపతిదో. కాదు ప్రియులారా, దేవుడు పర్పస్లీ మనల్ని ఈ దేహంలోకి పంపించాడు. పంపించి మరలా చెబుతున్నాడు, పాపానికి వచ్చి జీతం మరణమని. అసలు దేవుడు ఉన్నాడో లేదో అని చాలామంది అంటారు. ఉంటే దీంట్లో ఎందుకు పెట్టాడు అంటారు చాలామంది. అందరికీ స్వర్గం ఇవ్వచ్చుగా, అందరికీ పరలోకం ఇవ్వచ్చుగా, అందరికీ నిత్యజీవం ఇవ్వచ్చుగా, ఈ పాపాలు ఎందుకు, రోగాలు ఎందుకు, మరణాలు ఎందుకు, ఇవన్నీ అంటూ ఉంటారు. లేదు దేవుడు మైండ్ పట్టుకోవాలా. దేవుడు మైండ్ ఎలాంటిదంటే నిన్ను పర్పస్లీ వాడు దాంట్లో పెడతాడు, వాడి పైన ఒక కొటేషన్ రాస్తాడు నీకు. నీ హృదయం అనే ద్వార బంధకములకు పైగా నీ హృదయం అనే మెత్తటి పలకల మీద దేవుడు ఆజ్ఞలు రాస్తూ ఉంటాడు. ప్రైజ్ బీ టు గాడ్, నిన్ను చేయనీయకుండా ఉండటానికి. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా. కాబట్టి ప్రియులారా, మనం ఇప్పుడు ఒక వ్యసనములో నుండి మరో వ్యసనంలో పడ్డాం. మనము మీకు తెలుసు, ఈ శరీరం అనేది ఒక వ్యసనమే. ఒక వ్యసనం తిరిగి కానీ జన్మించకపోతే, ఒక వ్యక్తి కానీ క్రీస్తుని కలుసుకోకపోతే మాటికి చేస్తానే ఉంటాడు. కొన్ని గంటలు ఓర్చుకుంటాడు చేయకుండా, కొన్ని రోజులు ఓర్చుకుంటాడు చేయకుండా, లేదా కొన్ని నెలలు ఓర్చుకుంటాడు కొన్ని చేయకుండా, లేదా కొన్ని సంవత్సరాలు ఓర్చుకుంటాడు చేయకుండా. కానీ ఎప్పుడో ఒకసారి మరలా పీకేస్తూ ఉండిద్ది. సిగరెట్ తాగేవాడికి ఎలాగైతే పీకేసిద్దో, శరీర కార్యాలు చేయటానికి శరీరం పీకేస్తూ ఉండిద్ది. కానీ వీటిని జయించాలంటే నీవు మరో నికోటిని పుట్టాలా. దీనికి పైగా ఉన్న మరో నికోటిన్ నీ నోటికి తగలాలా. హవ్వ తినిన వృక్షముకు పైగా ఏదో ఒక వృక్ష ఫలాన్ని ఆమె తినాలా. అప్పుడు ఈ వ్యసనమునకు ఈ వ్యసనం పెద్ద లెక్కేం కాదు. నేను జాగ్రత్త చెప్తున్నా, వినండి ప్రియులారా. మీరు వాక్యము తింటేనే దీనికన్నా గొప్పది నేను కలిగి ఉన్నానని మీకు అర్థమైద్ది. నేను కలిగి ఉన్న శరీర ఆశల కన్నా దేవుడి మీద నాకున్న ఆశలు బహు గొప్పవి. ఈ శరీర రుచుల కన్నా యెహోవా ఉత్తముడని
రుచి చూచి తెలుసుకొనుడి. ఎలా చెప్తున్నాడు? ఆల్రెడీ దీనికి రుచి ఉన్నది, ఆల్రెడీ దీనికి వ్యసనంగా మనం ఆల్రెడీ బందీలు అయ్యాం దీనికి, కానీ దీనికి పైగా రుచి ఒకటి ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా యెహోవాని టేస్ట్ చేయాలా, టేస్ట్ చేయాలా. ఆ టేస్ట్ నీ నోటికి తగిలితేనే నువ్వు లోకాన్ని వదిలిపెట్టగలవు నీవు, లేకపోతే మనకు ఆ వ్యసనం పోదు మనకి. ఓకేనా? కొన్ని లేఖనాలు నేను గమనించి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఓకేనా? అంత ఆల్మోస్ట్ నేను సబ్జెక్ట్ అలాగే ఉంది కనుక మరి బై ఫుడ్ బై 8th డే మెసేజ్ గెట్టింగ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద బాడీ చేంజ్ బై ద 8th డే మెసేజ్, నేను దాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 8వ దినం యొక్క వర్తమానము ద్వారా, 8వ దినం యొక్క ఆహారము ద్వారా మనము ఎత్తబడే లేదా శరీర మార్పు పొందే మూలికలు పొందుతూ ఉన్నాం మనము. ఆమేన్. ఆ మూలికలు, కాలం యొక్క మూలికలు ఆమె బాడీ చేంజ్ని చేశాయి, ఆమె వాతావరణం మార్చాయి. ఇప్పుడు మరలా ఆయన ఎలా రావాలి? ఒక వర్తమానంతో రావాలి ఆయన. ఆనాడు వర్తమానం పడేసింది, దేహాలు మార్చింది, వాతావరణం మార్చింది, కాలంలోకి నెట్టింది. ఇప్పుడు మరలా దేవుడు ఒక వర్తమానంతో దిగి రావాలి. ఈ వర్తమానం ఎలాగుండాలంటే, ఫస్ట్లో వాడు పలిపోయినప్పుడు, అంటే నిత్యత్వం నుండి కాలంలోకి వచ్చినప్పుడు ఎటువంటి శక్తివంతంగా పడిపోయిందో మరలా అంత శక్తివంతంగా మరలా వర్తమానం రావాలా. ఛాయలు కాదు, లేదా కొద్ది కొద్ది నీడలు కాదు, సంపూర్ణ వాక్యం దిగి రావాలా. ఏమేనండి? ఏమేన్. గెట్టింగ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద బాడీ చేంజ్ బై ద 8th డే మెసేజ్. గ్లోరీ బీ టు గాడ్. కొద్ది ముందుకు వెళ్దాం మనము. కీర్తనలు 119. జస్ట్ నేను కొన్ని విషయాలు నేను చూపించిన తర్వాత నేను వాక్య భాగంలోకి వెళ్తాను. నేను యెహోవా ఉత్తముడని టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. నువ్వు దేవుని ఎలా ఎరగాలంటే, చరిత్రలో మా పరిశుద్ధులు దేవుని కలుసుకున్నారని ఎరగడం కాదు. మా అమ్మ నాన్న క్రైస్తువులు కాబట్టి ఆయన దేవుడే, నేను దేవుని కుమారుని చెప్పుకోవటం కాదు. వ్యక్తిగతంగా దేవుని రుచించాలా. కీర్తనలో 119 బ్రదరు, వచ్చిన 103, 103వ శరణం, 119వ కీర్తన, 103వ శరణం. నీ వాక్యములు అందరూ వినండి ప్రియులారా. 119, 103వ శరణం. నీ వాక్యములు నా జిహ్వాకు ఎంతో మధురములు. నీ వాక్యములు నా జిహ్వాకు ఎంతో మధురములు అంటే నోటికి ఎంతో మధురములు. నీ మాటలు, నీ వాక్యములు నా నోటికి ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. ఆమేన్. శరీర కోరికలు చాలా తేనెగా తీపిగా ఉంటాయి, చాలా తేనెగా తీపిగా ఉంటాయి, కానీ దీనికన్నా గొప్పది నీ వాక్యము. ఆయన మాట్లాడుతుంది తేనె అంటే లోకపు తేనె కాదు మాట్లాడుతుంది ఆయన. బయట దొరికే తేనె మన దేవుడితో పోల్చేంత తేనె కాదు అది. ఆమేన్. తేనె రుచి వేరు, శరీర రుచి వేరు. కాబట్టి దీనికన్నా గొప్పదని వాక్యం. ఆయన వాక్యము మన నోటికి మధురము. అవునా? దీన్ని రుచిస్తేనే మరో దాన్ని మనం వదిలిపెట్టగలం మనము. మరలా చెబుతున్నా నేను, నిత్యత్వపు యొక్క వాక్యము రుచి వ్యక్తిగతంగా నీకు తగిలితే తప్ప నీవు కాలం యొక్క రుచులను వదిలిపెట్టలేవు నీవు. మనం లాస్ట్ టైం కొన్ని విషయాలు నేను టచ్ చేశాను. ఐగుప్తులోంచి బయటికి వస్తున్నప్పుడు వారికి నిత్యత్వపు యొక్క పంట రుచి తగల్లా, అందుకే వాళ్ళు ఐగుప్తు యొక్క రుచిని కోరుకున్నారు. ఆమేన్. కొంత దూరం ప్రయాణం చేశారు కానీ పూర్తిగా వాళ్ళు రాలేకపోయారు. ఎందుకనగా వారి నోటి రుచి వెనక్కి తిరుగుతూ ఉంది, లోతు భార్య రుచి వెనక్కి తిరుగుతూ ఉంది, ఇజ్రాయేలీల రుచి వెనక్కి తిరుగుతూ ఉంది, ఓర్పా రుచి వెనక్కి తిరుగుతూ ఉంది. అంటే నీ శరీర కోరికలే. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచి, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచి విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడు ఆయన. విశ్వాసానికి కర్త, ద ఆథర్ ఆఫ్ ద రెవల్యూషన్, ద ఆథర్ ఆఫ్ ద ఫెయిత్. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడిని పట్టుకోండి. ఎప్పుడైతే నువ్వు పాపము చేస్తావో కొనసాగింపు ఆగిపోయింది నీకు. ఆమేన్. కొనసాగింపు ఆగిపోయింది నీకు. కాబట్టి నువ్వు మొదటిగా దీన్ని జయించాలంటే, కాల ప్రభావాన్ని జయించాలంటే మరో రుచిని నోటికి తగలాలా. అదే దేవుని వాక్యం. దేవుని వాక్యం నీ చెవులో పడుతున్నప్పుడు ఆ మాధుర్యం వేరుగా ఉండిద్ది, ఆ స్ట్రెంగ్త్, ఆ బలము వేరుగా ఉండిద్ది నీ లోపల. ఓకే, మరో 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 లేఖన భాగం చదువుకుందాం. పరమగీతములు 2వ అధ్యాయం 3వ వచనం. అదే దాన్ని ఇంగ్లీష్లో ఉంటే తీయండి సహోదరులు. పరమగీతములు 2:3 చదవండి బ్రదరు. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు.
ఆనంద భరితుడైన నేను అతనిని నీడను కూర్చుంటుని. నీడను కూర్చుంటుని. అతని ఫలము నా జిహ్వాకు మధురము. ఏంటండి అతని ఫలము? హిస్ ఫ్రూట్. ఇంగ్లీష్ చదవండి బ్రదర్. హిస్ ఫ్రూట్ వాజ్ స్వీట్ టు మై టేస్ట్. ఇంగ్లీష్లో దాన్ని పర్ఫెక్ట్గా ఉండింది మనకి. ఆది కాండములో ఒక ఫలం ఉంది, ఆ ఫలము హవ్వ నోటికి మధురముగా మారింది. ఇప్పుడు ఈ వధువు మాట్లాడుతుంది సొలొమోను యొక్క ఫలము, ఈ వధువు మాట్లాడుతుంది యేసుక్రీస్తు యొక్క ఫలము, జీవవృక్ష ఫలము. మంచి చెడ్డలు కాదు, ఇది జీవవృక్ష ఫలము. హిస్ ఫ్రూట్ వాజ్ స్వీట్ టు మై టేస్ట్. ఓకే, అంతే. హిస్ ఫ్రూట్ వాజ్ స్వీట్ టు మై టేస్ట్. మరలా చెబుతున్నాను, హిస్ ఫ్రూట్ వాజ్ స్వీట్ టు మై టేస్ట్. నా రుచికి, నా నోటికి ఆయన ఫలము నాకెంతో మధురము. ఆమేన్, హల్లెలూయా. ఆ పైన మాట్లాడుతున్నామే, ఆనందభరితుడనై నేనతని నీడను కూర్చుంటుని. ఆమేన్. ఒక చెట్టు కింద ఆమె కూర్చుంది, ఆనందభరితురాలై ఆమె ఒక నీడను ఆశ్రయించి కూర్చొని ఇప్పుడు తింటున్న ఫలము ఒక డిఫరెంట్ ఫ్రూట్ ఇది. ఆమేన్. ఇప్పుడు దాకా అందరు తిన్న ఫలములు వేరు, ఏం తింటున్న ఫలం వేరు. అందుకే అంటుందామా, హిస్ ఫ్రూట్, ఆయన ఫలము నా జీవకు మధురము. ఆమేన్. అద్భుతం, చాలా చాలా వండర్ఫుల్. కాబట్టి ఈ చివరి దినములు యందు యేసుక్రీస్తు మరలా ఆ ఫలము తీసుకొని వచ్చాడు ఆయన. ఆమేన్. ఫుడ్ మార్చాడు ఆయన, ఫ్రూట్ను మార్చాడు ఆయన. నీ నోటికి మధురంగా ఉండటానికి ఫ్రూట్ మార్చాడు. ఆమేన్. కాబట్టి గ్రంథము తినేటప్పుడు యోహాను నోటికి ఎలాగుందంటది? అది నోటికి ఎలాగున్నది? ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగుగా ఆయన దానిని తీసుకొని తినివేయము. అది నీ కడుపుకు చేదగును. తీసారా? ప్రకటన 10:9. ఒక్క నిమిషం బ్రదరు. ప్రకటన 10వ అధ్యాయము 9వ వచనం. ఓకే, రైట్, చదవండి. దానిని తీసుకొని తినివేయము. అది నీ కడుపుకు చేదగును. గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండనని. దేనికి చేదేద్దంటది? జాగ్రత్తగా చెప్పాలి. నోటికి తీపి, కడుపుకు చేదు. నోటికి తీపి, కడుపుకు చేదు. ఆది కాండములో హవ్వ తినేటప్పుడు నోటికి తీపి, కడుపుకు చేదు. ఆమేన్. ఆయన జడ్జిమెంట్ ఎలా పాస్ చేశాడు ఆయన? నీ ప్రసవ నొప్పిని అధికం చేస్తానని చెప్పాడు ఆయన. ప్రసవ నొప్పి అంటే కడుపు నొప్పేనా? ఆమేన్. నోటికి తినడానికి స్వీట్గా తినేసింది ఆమె. నెక్స్ట్ పని ఏం జరిగింది? అది లోపలికి వెళ్ళిన తర్వాత అది మెటీరియల్ అయ్యి అది ప్రసవ నొప్పులు తెచ్చింది. అది అవునా కాదా? అది ప్రసవ నొప్పులు పుట్టించింది. అది మనం చూసాము. ప్రవక్త మరి వర్తమానంలో మాట్లాడుతూ ఏమన్నాడు ఆయన? మై ఎనిమీ వాజ్ డెడ్ అనేటప్పుడు ఆయనకి ఏ నొప్పి వచ్చింది చెప్పాలి. ఏ కడుపు నొప్పి అంటే ఇది విరుగుడు మంతా కూడా కడుపు నొప్పి. ఈ ఫ్రూట్ రెండు కొట్టుకొని ఆమేన్ ఒక ప్రొడక్ట్ని బయటికి నెట్టింది అది. ఆమేన్. మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షఫలం ఒక ఫ్రూటు, జీవవృక్ష ఫలం ఒక ఫ్రూటు. ఈ రెండు కొట్టుకొని ఏం చేసినాయి? ఆమేన్. వాడి విత్తనాన్ని, వాడి ఫలాన్ని బయటికి నెట్టింది అది. హల్లెలూయా. కాబట్టి నోటికి మధురమే కానీ కడుపుకు చేదు. ఇప్పుడు మనకు కూడా ఎందుకు కడుపుకు చేదంటే వెళ్ళిన తర్వాత ఆ ట్యాబ్లెట్ పోరాడుతూ ఉంటుంది లోపల. ఆమేన్. నువ్వు గ్రంథము తిను, నీకు శ్రమలు వస్తాయి. నువ్వు గ్రంథము తిను, నీకు ఇబ్బందులు వస్తాయి. నువ్వు గ్రంథము తిను, వినటానికి చాలా బాగుంటుంది ఇది. నీ చెవులకి తింటమంటే వినటమే ప్రవక్త అన్నాడు. హియరింగ్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. అవునా కాదా? నువ్వు వాక్యాన్ని వింటా ఉండు. ఎంత మధురంగా ఉంది ప్రభు. వాట్ ఏ మిస్టరీ, వాట్ ఏ రెవల్యూషన్. చాలా మధురంగా ఉంటుంది. నీ చెవులకి చాలా బాగుంటుంది, నీ నోటికి చాలా తీపిగా ఉంటుంది అది. కానీ తినిన తర్వాత ఇంటికెళ్ళు. ఆమేన్. ఐఎమ్ రైట్. నేను బాగానే మాట్లాడుతున్నానా? రైట్ మాట్లాడుతున్నా నేను. మీరు తిన్నాక ఇంటికి వెళ్ళండి, వాడు వస్తాడు నీ దగ్గరికి. అప్పుడు మొదలైద్ది స్టోరీ. అప్పుడు కడుపులో చేదు మొదలైద్ది. అంటే ప్రసవ నొప్పులు. వాడినన్నా కొట్టాలా, వాడికన్నా పడాలా. మరలా వచ్చి బ్రదరు చెవుకి ఏమన్నా మధురమైన తగలాలి మరలా. ఎందుకు? మరలా ఇంటికెళ్ళి పోరాటమేగా. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రవక్త చెవుల్లోకి వాక్యం తీసుకొని ఆయన ఫ్రూట్ని, సొలొమోను ఫ్రూట్ని, యేసుక్రీస్తు ఫ్రూట్ తిని ఆయన చివరికి కడుపులో చేదుని వెళ్ళగొట్టుకున్నాడు ఆయన. ఇంకా కడుపులో ప్రవక్తకి చేదు లేదు, ఆ చేదు పోయింది. ఆమేన్. చేదుని చేదుతోనే కొట్టాలా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలా.
అవునా కాదా? ట్యాబ్లెట్ మింగటానికి కొద్దిగా అట్లా ఉన్నా, గడిబిలిగా ఉన్నా, కొంతసేపు ఆగితే అది నీ క్యూరింగ్ ఇచ్చిద్ది అది. ఆమేన్. వాక్యం కూడా అంతే, నీకు వినేటప్పుడు కొద్దిగా ఆనందంగా ఉండిద్ది, ఇంటికి వెళ్ళా కొద్ది శ్రమలు వస్తాయి, కానీ వాటిని జయించు, ఈ లోపల శత్రువు మరణిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి చేదు ఎందుకు పుడుతుందంటే, నువ్వు తిన్నాక అది కడుపులోకి వెళ్ళాక అది పోరాటం చేసిద్ది. అది ఈ పాప నియమాలతో ఈ జన్మతో ఆ జన్మ పోరాడుతూ ఉండిద్ది, నిత్యత్వము కాలముతో పోరాడుతూ ఉండిద్ది. ఆమేన్. వినాలి, కడుపు అంటే అది జన్మతో సాదృశ్యం, అది జన్మతో పోల్చబడింది. అది హల్లెలూయా. నిత్యత్వము కాలముతో పోరాడుతూ ఉండిద్ది. నీ ఒరిజినల్ బర్త్, నీ థియోఫనీ బర్త్, నీ ఒరిజినల్ బర్త్, పలుకబడిన మాటతో కొన్ని జన్మ ఈ పాత జన్మతో పోరాడుతూ ఉండిద్ది. ఆమేన్. పోరాడి 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 కాలుతో ఎగిరి తండ్రిది కడుపులో నుండి. చేదు ఉండి 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 ఒక్కసారికి ఎగిరి ఇన్ఫెక్షన్ తన్నిద్ది. అర్థమైందా? ఎప్పుడైతే బయటికి పడిపోతాడో అప్పుడు మై ఎనిమీ వాస్ డెడ్ అన్నాడు ఆయన. కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలి, ప్రవక్త మాట్లాడుతుంది ఏంటంటే, నా జన్మ మారిపోయినది. ఈ తీపి పదార్థము తిని కడుపులో చేదుగా మారి అది ఎప్పుడైతే నా లోపల మేనిఫెస్ట్ అయిందో, ఇప్పుడు నేను సెక్స్ ద్వారా పుట్టిన వ్యక్తిని కాదు, కానీ సెక్స్ కాస్త ఇప్పుడు ఫెయిత్గా మారిపోయింది. ఆమేన్. భౌతిక జన్మతో కూడిన ఈ యొక్క సెక్స్ జన్మ కాస్త ఇప్పుడు పలుకబడిన మాటతో కూడిన జన్మగా మారిపోయింది. హల్లెలూయా. దట్స్ అవర్ స్టేట్మెంట్. ఈ వాక్యము మనల్ని అలాగే చేస్తూ ఉన్నది. కాబట్టి వింటము మంచిదే ప్రియులారా, కానీ వెళ్ళిన తర్వాత నీ కడుపుకు చేదైద్ది. కొట్టాలి కొట్టాలి కొట్టాలి, వాడిని ఆ జన్మను కొట్టాలా, ఆ విత్తనాన్ని తొలగించాలి. అసలుకి కడుపులో విత్తనం పడేది, అసలు వాడి విత్తనం తీసేయాలి మనము. గ్లోరీ బీ టు గాడ్. ఓకే, కొద్దిగా ముందుకు వెళ్దాము. అందరూ సంతోషమేనా? అందరు హ్యాపీగా ఉన్నారా? హల్లెలూయా. ఓకే, నేను కొన్ని విషయాల్లోకి నేను వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాను. ఆది కాండము ఆల్మోస్ట్ ఫుడ్ గురించే నేను ప్రస్తావిస్తాను. మరి మన గ్రంథము ఆది కాండము 21వ అధ్యాయము 21 మొదటి వచనమండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినములైన వాడనై ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసిన. గమనించండి పిల్లారా, ఇస్సాకు, దేవుడు ఇస్సాకుని ఇవ్వటానికి మునుపు అబ్రహాం జీవితంలో ఆయన చాలా గొప్ప కార్యములు జరిగించాడు. బైబిల్ కూడా సెలవిస్తుంది, అబ్రహాము విశ్వాసానికి తండ్రి. ఆమేన్. మొదటిగా అబ్రహాము మనం ఎల్లప్పుడూ నివసిస్తూ మాట్లాడుకుంటున్న విధముగానే అబ్రహాము ఎల్లప్పుడూ ఒక ప్రపంచంలో జీవించేవాడు. విశ్వాసము అనే ఛాంబర్ని దేవుడు వచ్చి అబ్రహాముకు తెరిచాడు. ఆమేన్. ఆది కాండం 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు విశ్వాసాన్ని బట్టి అబ్రహాం బయటకు వచ్చాడు. బైబిల్ సెలవిస్తుందా, బై ఫెయిత్ అబ్రహాం కేమ్ అవుట్ ఫ్రమ్ ద బాబిలోన్, ఫ్రమ్ మెసొపొటామియా, ఫ్రమ్ ఇరాక్. విశ్వాసం బట్టి బయటకు వచ్చాడు. ఆయన బయటకు వచ్చి దేవుడు చెబుతున్న ప్రాంతానికి నడుస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆ రీలంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రవక్త అంటాడు, ఒక దేవుని కుమారుణ్ణి సాతాను పడేయాలంటే వాడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే నీవు కలిగి ఉన్న వాతావరణం తీసేస్తాడు అన్నాడు. ఏంటంటది? నీవు కలిగి ఉన్న ఒక ప్రపంచంలో నుండి నేను బయటికి రావడానికి ఇష్టపడతాడంట. ఎందుకంటే నీవు జీవించడానికి కారణమైంది ఆ ప్రపంచం. వర్తమానంలో ఉండటం గొప్ప సంగతే పిల్లారా, భక్తి చేయటము చాలా మంచిదే. కానీ నేను చెబుతున్నాను, సులువుగా చిక్కులు పెట్టి వాడు ఏం చేస్తాడంటే ఆ ప్రపంచంలో నుంచి బయటికి లాగుతాడు నిన్ను. నీ ఉండవలసిన విశ్వాస ప్రపంచంలో నుంచి చాలా సునాయాసంగా చిన్న వాటిని పెట్టేసి నేను దేవుని దూరం చేస్తాడు.
అప్పుడు నీకేమైపోయింది? నీకు రెవల్యూషన్ రాదు, నీకు ప్రత్యక్షత రాదు, నీకు బయలుపాటు రాదు, నీకు ఆనందం పట్టదు. ఎందుకంటే నీకు ఆనందం ఉంది రెవల్యూషన్లో. దేవుని హృదయంలో వ్యక్తిగతమైన ప్రత్యక్షత నీ హృదయంలో డ్రాప్ డౌన్ చేసినప్పుడు అది నీకు క్వికెన్ చేసిద్ది, అది నీకు స్టిమ్యులేట్ చేసిద్ది. అది అవునా కాదా? ప్రపంచం మొత్తం వ్యతిరేకమైనా కానీ విశ్వాసం నేను గెలిపించిద్ది. వాడు ఏం చేస్తాడంటే, వాడు గొప్ప పన్నాగం ఏంటంటే, నిన్ను ఏదో విధంగా చిన్న పాపంలో ఇరికించి నిన్ను బయటికి లాగేస్తాడు. ఉదాహరణగా మనం మాట్లాడుకుంటే, చిన్న ఉదాహరణ మనం మాట్లాడుకుందాం. నీరు ఉంది ప్రియులారా. చేప జీవించేది దేంట్లో? నీటిలో. దేవుడు మొదటిగా చేపను పెట్టుటకు మునిపే దానికి ముందని నీళ్లు తయారు చేశాడు, నీళ్లు సృష్టించాడు ఆయన. నీళ్లు సృష్టించిన తర్వాత దేవుడు చేప నీళ్ళల్లో వేశాడు. అవునా? ఇప్పుడు మనము చేపని చంపాల్సిన అవసరం లేదు. మనము నీళ్ళలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయి ఒక 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 రాయో లేదా ఒక 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 కర్రో ఒక కత్తో పెట్టుకొని మనము చేపను పొడిచి చంపాల్సిన అవసరం లేదు. నీళ్ళల్లో చేపని జస్ట్ మనం తీసుకొని ఒడ్డునేస్తే చాలు. మనం చంపలా, మన చేపను కనీసం మనము ఒక గాయం కూడా చేయలా. జస్ట్ మనం చేపను తీసుకొని అలా ఒడ్డునేస్తే చాలు. ఏమైపోయినట్టు? కొద్దిగా ఆలస్యమైంది, వెంటనే చచ్చిపోదు, వెంటనే మరణం రాదు, కొద్దిగా ఆలస్యమైంది. తర్వాత నిదానముగా కొట్టుకొని చచ్చిపోయింది. దీనికి కారణం ఏంటి? చేప నివసించే స్థలమును, చేప వాతావరణంలో నివసించిందో మనం దాన్ని తీసేసాం అక్కడ నుంచి. అవునాక చంపలా. సాతానుడికే నిన్ను చంపడు, నేను డైరెక్ట్గా వాడు ఏం చేయడు. కానీ నీకు ఒక వాతావరణం ఇచ్చాడు, చూసావా? దేవుడి ద్వారా, ఆమేన్, పుస్తకము ద్వారా, క్రీస్తు ద్వారా ఒక 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 మార్గం నీకు తెరవబడింది, ఒక విశ్వాస వాతావరణం నీకు అనుగ్రహించబడింది. సాతాను వాడు ఏం చేస్తాడంటే దాంట్లో నుంచి బయటికి లాగుతాడు నిన్ను. మనం చూస్తుంటాం ప్రియులారా, ఈ జాలర్లు నావేసుకుని మరి చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా వలతో చేపలు పట్టి ఆ నావ కట్టేసుకుంటారు ఇట్లా. అవునా? మనం కొన్ని చూస్తూ ఉంటాం. వలలో ఇట్లా చేపలు పట్టి నావ కట్టుకుంటారు, పడవ కట్టుకుంటారు. ఎందుకంటే అవి సజీవంగా ఉండాలని. కస్టమర్ వచ్చినప్పుడు లైవ్ ఫిష్ అంటూ ఉంటాడు. బతికించాపండి రేట్ ఎక్కువగా అమ్ముకుంటాడు. అవునా కాదండి? ఆమెన్. జాలరి ఎలా పట్టాడు? దాన్ని వెంటనే తెచ్చి యువతల పక్క వేసేలా ఒడ్డునేలా దాని నీళ్ళల్లోనే పెట్టాడు. కానీ అది బంధించబడి ఉంది. అది జీవించేది నీళ్ళల్లోనే, కానీ బంధించి జీవిస్తూ ఉంది. అది జీవించేది నీళ్ళల్లోనే, కానీ బంధించబడి జీవిస్తూ ఉంది. ప్రవక్త అదే అంటాడు, పక్షిరాజు సజీవంగా ఉంది కానీ చెరసాల్లో ఉంది. ఆమేన్. మనం నిజమైన వాతావరణంలో ఉన్నాం. నౌ వి గాట్ ద రెవల్యూషన్, వి గాట్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, వి గాట్ ద సెవెంత్ డైమెన్షన్. మన వాతావరణం నీళ్ళలోనే ఉన్నాం మనము, కానీ బంధించబడి ఉన్నాం. ఇప్పుడు దాకా మనము ఒడ్డు మీద ఉన్నాం, కాలంలో పడి కొట్టుకుంటా ఉన్నాం. ఒక జాలరు వచ్చాడు, మనం ప్రాణాలతో కొట్టుమిట్లాడుతూ ఉన్నాం. అసలైన జాలరు దిగి వచ్చాడు. ఏం చేశాడు ఆయన? ఒడ్డు మీద ఉన్న మనల్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో వేశాడు. ఆమేన్. అది ఎటువంటి నీళ్ళు అంటే పిల్లారా, మనం ఎలా బైపాస్ చేయబడ్డామంటే, నిజానికి మనం నివసించాల్సింది నీళ్ళల్లోనే నిత్యము. జలములనే నీళ్ళల్లో నిత్యం మనం జీవించాలి. ప్రైజ్ బీ టు గాడ్. కానీ మనం ఎలా బైపాస్ చేయబడ్డామంటే వలలో చిక్కబడి జీవిస్తున్నాం. ఇప్పుడు వినాలి నా మాట. ఆమేన్. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి కదండి? వలలో చిక్కబడి మనం జీవిస్తున్నాం మనము. కాబట్టి ప్రాణముతో ఉన్నాము, పోరాడుతూ ఉన్నాము. ఒక దినమున దేవుడు అనుభవం చేస్తాడు. పూర్తిగా ఇది ఏమైపోయింది? అన్బౌండ్ అయిపోయింది ఇది. ఆమేన్. మనము తీసుకుంటున్న ఈ యొక్క వాక్యపు నీళ్ళే రేపన్నాక మళ్ళీ విడిపిస్తాయి ప్రియులారా. అప్పుడు దయ్యం పన్నాగం అదే. వాడు ఎల్లప్పుడూ కూడా మనిషిని డైరెక్ట్గా చంపడు, కానీ వ్యక్తిగతంగా నిన్ను ఏదో ఒక విషయంలో ఇరికిచ్చేస్తాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఒక విషయంలో నిన్ను ఇరికిస్తాడు. అక్కడి నుంచి నువ్వు బయటపడటానికి కొన్ని నెలలు పట్టిద్ది. ఆమేన్.
నువ్వు కోల్పోయిన విశ్వాసపు త్రాడుని మరలా పొందుకోవటానికి నీకు కొన్ని నెలలు పట్టచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. కాబట్టి ఇది చాలా విలువ కలిగిందని ఎరిగిన వారమై మనమందరం కూడా ప్రతి చిన్నదానికి కూడా మనం దాన్ని పెద్దగా చూడాలి. చిన్న మచ్చ అది మనకు భూతద్దంలాగా వేసుకొని చూసుకోవాలా. ఏంటి ప్రభువా, ఇది నేను ఒకవేళ జరిగించినట్లయితే, ఒకవేళ పొరపాటు నేను దీంట్లో పడినట్లయితే నేను మరలా తిరిగి లేవలేని ప్రభువా, ఆమె నీకు దూరమయ్యేది నాకెందుకు ప్రభువా అన్న ఆలోచనలు పుట్టాలి మన లోపల. అర్థమైనదా? ఊరికే ప్రతి చిన్నదానికి పడిపోయే ఆఫర్ ఇవ్వగానే పడిపోతారు చాలామంది. అట్లా ఉండకూడదు. కోరికలు, లోకాశలు, నేత్రాశలు వెంట దుడుగుగా ఉంటారు. దేవుడు ఎల్లప్పుడూ బాధిస్తానే ఉంటాడు వారిని. వాళ్ళు దేవుడి దగ్గర ఉండరు, ఉన్నట్టుగా అనుకుంటారు కానీ ఉండరు. లోకాన్ని ప్రేమించేవాడు, లోక ప్రేమ ఉంటే దేవుడి ప్రేమ వాడిలో ఉండదు. శరీరాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు. నెవర్, అది జరగని పని. అది నువ్వు సిరిని ఒకేసారి దేవుని ఒకేసారి కొలవలేవు. నువ్వు శరీరాన్ని దేవుని ఒకేసారి కొలవలేవు, కలిగి ఉండలేవు. నీవు ఉంటే దేవుడన్నా ఉండాలా, లేదా అది కాలమన్నా ఉండాలా, నిత్యత్వమన్నా ఉండాలా. కాబట్టి లోక ప్రభావాన్ని దాటి మనం ఏం చేస్తున్నాము? వాక్య ప్రభావంలోకి వెళ్తా ఉన్నాం మనము. హల్లెలూయా, ప్రైజ్ బి టు గాడ్. కొద్ది ముందుకు వెళ్తాం మనము. అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. నాతో కలిసి ఒక లేఖన భాగం తిండి పిల్లారా? ఆల్మోస్ట్ మనం దాంట్లోనే వెళ్దాం. అదే ఆ లేఖన భాగంలోకి రండి ఒక్కసారి. నేను మళ్ళీ దీన్ని మిస్ అయ్యి వెళ్ళకూడదు. మనం వచ్చిందే అబ్రామ్ జీవితంలో ఉంటే, రైట్? ఓకే. ఆదికాండం 21. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. శారాను దర్శించాను. గమనించండి, అబ్రహాము కూడా ఈ రీలంలోనే ఉన్నాడు. మనం కలుగున్న ఈ ప్రపంచంలోనే అబ్రహాం ఉన్నాడు. బహుశా దేవుడికి ఎలాగైతే ఆఫర్ చేశాడో, మనకి ఎలాగైతే ఆఫర్ చేస్తున్నాడో, ఖచ్చితంగా అబ్రహాము కూడా వాడు వచ్చి ఆఫర్ చేశాడు. అవునా? అబ్రహాం పడిపోలా, కానీ శారా పడిపోయింది. ప్రవక్త అంటాడు 12వ అధ్యాయములో దేవుడు అబ్రహామును పిలిచాడు. ఆమేన్. 17 అధ్యాయము దాకా దర్శనములు ఇస్తున్నాడు, స్వరముతో మాట్లాడుతూ ఉన్నాడు, కళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. 12, 13, 14, 15, 16, 17 దరిదాపుగా 6 దర్శింపులు జరిగాయి ఆయనకి. మెల్కిసెదెకుగా, ఎల్షదాయిగా, స్వరముగా, దర్శనములుగా దేవుడు ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. 6 అధ్యాయములు, 6 దర్శింపులు అబ్రహాముకు జరిగాయి. 18వ అధ్యాయంలో ద 7th విజిటేషన్ అబ్రహాం దగ్గరికి వచ్చింది. ఆమేన్. 7వ దర్శింపు అబ్రహాం దగ్గరికి ఎలోహింగా దిగి వచ్చి ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఆమేన్. వచ్చి అప్పుడు దాకా ఉన్న అవిశ్వాసం మొత్తాన్ని వెళ్ళగొట్టి దేహాలు మార్చి, ఆమేన్, 3 వచ్చారు. 2 లోతు, 1 అబ్రహాంతో ఉన్నారు. ఆమేన్. ఎలోహింగా దిగి వచ్చి 7th విజిటేషన్లో దేవుడు అబ్రహాముతో మాట్లాడి విశ్వాసాన్ని పెంచాడు ఆయన. వెళ్తా ఏ మాట పలికాడు ఆయన? ఏ మాట ఇచ్చాడు ఆయన? జీవకాల ప్రకారముగా నేను శారాను దర్శిస్తానని చెప్పాడు ఆయన. అకార్డింగ్ టు ద టైమ్ ఆఫ్ లైఫ్. అవునా? జీవకాలం యొక్క ప్రకారముగా నేను శారాను దర్శిస్తానన్నాడు. ఎప్పుడు దర్శించాడు? 21వ అధ్యాయంలో ఆయన దర్శించాడు. అంతేనండి. 18లో 7th విజిటేషన్, ఎలోహిము వచ్చి ప్రత్యక్షమయ్యి విశ్వాసాన్ని పెంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 28 రోజులకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎలోహిము 28 రోజులకి దేవుడు శారాను దర్శించాడు. ఇది అబ్రహాముతో సంబంధం లేని దర్శింపు. వితౌట్ ఎనీ పర్మిషన్. ఎవరి పర్మిషన్ దేవుడికి అవసరం లేదు. దూతలు రాలేదు అప్పుడు. ఆయన అప్పుడు దూతలతో రాలా, అబ్రహాముని పర్మిషన్ అడగల. 7th విజిటేషన్లోనేమో దాసులు చూశారు. ఆమేన్. అన్నం వడ్డించేటప్పుడు లేదా దాసులు అటు ఇటు తిరిగేటప్పుడు ఆ 3 మనుషులు గమనిస్తున్నారు. 7వ దర్శింపులో మాత్రము ప్రజలు ఆయన చూస్తున్నారు, కానీ గుర్తుపట్టట్లా, బట్ చూస్తున్నారు వాళ్ళు. అవునా కాదా? ఆమేన్. అబ్రహాం చూస్తున్నాడు, దాసులు చూస్తున్నారు, శారా చూస్తుంది. సామాన్యమైన ప్రసంగికుడో ఏదో పాస్టర్ అనుకుంటుంది ఆమె ఇంట్లో కూర్చొని వంట రూమ్లో ఉండి. కానీ 8th విజిటేషన్ అలాంటిది కాదు పిల్లారా. ఈ దర్శింపు ఎలాంటిదంటే వ్యక్తిగతంగా దర్శింపిది, వ్యక్తిగతంగా ముట్టే దర్శింపిది. ఆమేన్. జీవకాల ప్రకారముగా దర్శిస్తానని చెప్పాడు. వినాలన్నమాట. ఇది రహస్యంగా ముట్టే ఒక దర్శింపు.
ప్రవక్తని హైలైట్ చేసి మాట్లాడతాడు. 28, 28, 28, 28 అంటాడు. ఆమేన్. ఈ 28వ తారీఖే మరి స్త్రీకి ఋతుక్రమం స్టార్ట్ అయ్యే రోజు, అది జీవకాలం అది. ఆమేన్. 28వ తారీఖు ఫిబ్రవరి 63లో ప్రభువు దిగి వచ్చాడు. ఆమేన్. కానీ దర్శింపు వ్యక్తిగతంగా ఇచ్చాడు. శారాని వ్యక్తిగతంగా దర్శించాడు ఆయన. వ్యక్తిగతంగా ఆయన దర్శించాడు అంటే రుజువే ఆమె దేహ మార్పు. జాగ్రత్తగా వినాలి. ఆయన రాకడ కనపల్లా, కానీ రాకడ జరిగిన తర్వాత దాని లబ్ధి, రాకడ ద్వారా నాకు ఏమి జరిగిందో అన్నది శారా చూపించింది భూమి మీద. అవునా కాదా? రాకడ ద్వారా ఇదిగో నాకు ఇది జరిగింది, ఆయన ఇచ్చిన మాట ప్రకారముగా నన్ను ముట్టాడు అన్న సంగతి ఆమె ఎలా చెప్పింది? ఆమె నోటి మాటతో చెప్పలా. రెండవ రాకడ అలా. ఆ రెండో రాకడ వలన ఇచ్చిన మాట ప్రకారముగా ఎప్పుడైతే ఆమెలో నెరవేర్చబడిందో అక్కడ దేహాలు మార్చబడ్డాయి. ఆమేన్. ఫర్ ద ప్రూఫ్, చరిత్రలో దాన్ని పట్టడానికే, దాన్ని రుజువుపరచడానికే దేవుడు ఒక దేశానికి తీసుకెళ్ళాడు, గెరారు ప్రాంతానికి. అబీమెలెకు రాజు శారాన్ని ఇష్టపడ్డాడు వివాహం ఆడటానికి. ఆమేన్. ముసలి దానిని ఏ రాజు వివాహం ఆడడు. ముసలి దానిని ఎవరు వివాహం ఆడటానికి ఇష్టపడరు. అంటే ఏమైంది అక్కడ? బాడీ చేంజ్. ఆమేన్. నేను అంటాను, ఈ రాకడ మనకి జరిగింది వ్యక్తిగతంగా. దేవుడు నన్ను ముట్టాడు జీవకాలం మీద నన్ను ముట్టాడు అని చెప్పడానికి రాకడ అని చెప్పేది కాదు నేను మాట్లాడుతుంది. నీలో జరుగుతున్న మునిపెన్నడు జరగని ఒక మార్పు. సహోదరులకు పాట రాసి జరుగుతుంది. యేసయ్యా నీ రాకతో మారే నా జీవితం. ఆమేన్. నిజంగానే ఆయన రాకేం చేయాలా? అది మార్చకపోతే రాకడా అని చెప్పి వ్యర్థం. సులువు అయ్యేది ఎక్కడ తెలుసా? సులువు అయిపోయేది మనుషుడికి ఎక్కడ తెలుసా? జీవితం లేకపోబట్టే. ఒక మార్పు దేవుడు మనకి ఇచ్చాడంటే అంతరంగంలో ఖచ్చితంగా ఒక రాకడ మనకు జరిగిందంటే అంతరంగంలో ఒక మార్పు జరగాల. మునుపు జీవితానికి ఇప్పుడు జీవితానికి తేడా ఉండాల. మునుపు క్రియలకి ఇప్పుడు క్రియలకి తేడా ఉండాల. మునుపటి భక్తికి ఇప్పుడు భక్తికి తేడా ఉండాల. మునుపటి ఉద్యమానికి ఇప్పుడు ఉద్యమానికి తేడా ఉండాలా. అవునా కాదా? మునుపటి విశ్వాసానికి ఇప్పుడు విశ్వాసానికి తేడా ఉండాలా. అంటే దేవుడు దర్శింపులో ఎలాగైతే శారా తన దేహాన్ని కనపరిచిందో ఇప్పుడు నీ ప్రాణాన్ని, నువ్వు ఆత్మను నువ్వు చూపించాలా బయటికి. దేవుడు స్వరూపం నువ్వు బయటికి వ్యక్తపరచాలా. నామకార్థంగా వచ్చి కూర్చొని వెళ్ళిపోయి రాకడని చెప్పుకునేది కాదు ఇది. రాకడ జరగని వాళ్ళు రాకడ జరిగిపోయిందని చెప్పుకుంటూ నిజానికి వ్యక్తిగతంగా వారికి జరిగిందని కేవలం మాటలు చెప్పుకుంటూ వాళ్ళు జీవితం జీవించకుండా అసలైన పరువు తీస్తున్నారు. మెయిన్ వాళ్ళ వల్ల జీవించని ప్రజల వలన జీవిస్తున్న వారి పేర్లు పోతున్నాయి. ఆమేన్. వ్యక్తిగతంగా నిజంగా దర్శించండి దేవుడిని. వ్యక్తిగతంగా 7వ ముద్రను పొందండి. పొందిన తర్వాత జీవించండి. అప్పుడు దానికి గౌరవం ఉండిద్ది. భయపడతారు ఎవరైనా సరే. ఆ రివైవల్కి భయపడతారు, ఆ ఉద్యమానికి భయపడతారు, నీ జీవితానికి భయపడతారు. ఆమె శత్రువుకి నువ్వు ఎదురు నిలబడినప్పుడు వాడిని జీవితం పరిశీలిస్తాడు సాతాను. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన మాటల కన్నా మన జీవితం కేకలు వేయాలి. రాకడ జరిగిన తర్వాత వస్తున్న మార్పులు ఇవి. ఆమేన్. అర్థమైందా మాట? హల్లెలూయా. ఏదో ఒక ఫ్రూట్ కొరికారు వాళ్ళు. ఆయన దర్శించాడు. ఆయన ఊరికే దర్శించాల, గ్రంథంతో దర్శించాడు. ఊరికే మార్చేలా, ఆయన వాక్యముతో మార్చాడు. ఆయన బైబిల్ సెలవిస్తుందా? విశ్వాసాన్ని బట్టి శారా అంట గర్భాన్ని మోయుటకు, ఇస్సాకును మోయుటకు శక్తి పొందిందంట. బై ఫెయిత్ అంటే విశ్వాసం. అప్పటిదాకా అవిశ్వాసరాలే. 18లో కూడా అవిశ్వాసరాలే. అవునండి, 18లో కూడా అవిశ్వాసరాలే. మరి 21 రాగానే ఏమైందంటారు? ఒంటరిగా దర్శించాడు ఆయన. హల్లెలూయా. ఆ వ్యక్తిగత దర్శింపులో ఆమె బీటు మారింది. మొదటి రెండిటిపుల్లో ఉన్న ఆ ఒక రిథం, రెండిటిపుల్లో ఉన్న సింఫోనీ కాస్త కొద్దిగా హయ్యర్ ఆక్టేవ్లోకి వెళ్ళింది ఆమె. విశ్వాసం ఏమైంది? కొద్దిగా మ్యూజిక్ షీట్ కొద్దిగా మారింది. ఆమె ప్రొఫెట్ అంటాడు ఒకసారి మాట్లాడుతూ, ఎలోహిం యెహోవా ఒక బీటుని కలిగి ఉన్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గర అంట మోషే ఇజ్రాయెల్ ప్రజలు వేసుకొని వెళ్ళినప్పుడు కంపోజర్ని చూడకుండా డైరెక్ట్గా చేద్దామని అనుకున్నాడంట. పైన కంపోజర్ ఒక రిథం వాయిస్తూ ఉన్నాడంట.
కర్రతో కొట్టి వెళ్ళిపో, కర్రతో కొట్టి వెళ్ళిపో, కర్రతో కొట్టి వెళ్ళిపో అంటున్నాడంట. నాకు మొరపెట్టద్దు, నాకు మొరపెట్టద్దు అని అది కొడతా ఉన్నాడంట ఆయన. నాకు మొరపెట్టద్దు, నాకు మొరపెట్టద్దు, పలికి వెళ్ళిపో, పలికి వెళ్ళిపో, పలికి వెళ్ళిపో అంటున్నాడంట. ఆ ఎటర్నల్ సింఫోని పట్టుకోకుండా, ఆ ఎటర్ని రథాన్ని పట్టుకోకుండా మోషే ఎర్ర సముద్రం దగ్గరే ఉండిపోయి, ప్రభువా వెనకాలేమో ఫరో సైన్యం, ముందేమో ఎర్ర సముద్రం రాజా, ఏమి చేయాలి యెహోవా ప్రభువా, దయచేసి చెప్పు నాయన, చెప్పు నాయన రథం వాయిస్తా ఉన్నాడంట. దేవుడు వచ్చాడు, బీట్ చేంజ్ ద రథం అన్నాడంట. కొద్ది బీట్ మార్చన్నాడంట, కొద్ది రథం మార్చమని చెప్పాడంట. కన్నీళ్ళ ముందు ఆపు, ఏడు పాపు, స్పీక్ ద వర్డ్ అన్నాడంట, వాక్యాన్ని పలికన్నాడంట. ఆ రథం మారినప్పుడు ఆమేన్, దేవుడు వచ్చి రథం మార్చాక అప్పుడు నీ రాడ్ తీసుకున్నాడంట, కర్ర తీసుకొని అలాగా ఎర్ర సముద్రం కొట్టగా ఆ ఉజ్జీవానికి, ఆ వర్షిప్కి, ఆ రథానికి, ఆ సింఫోనికి దెబ్బకి ఎర్ర సముద్రం చీలిపోయిందంట అట్లాగా. అప్పుడు వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ మీరు చూడొచ్చు, ఏ రథమైతే దేవుడు కలుగుండి కొడతా ఉన్నాడో జాషువా ఆ రథంలోనే ఉంటాడు. ఆమేన్. డోంట్ క్రై అనే మాట జాషువాకి పలకలేదు ఆయన, అవునా కదా? డోంట్ క్రై స్పీక్ అనే మాట మీరు మోషేలో చూడొచ్చు, కానీ మీరు జాషువాలో చూడలేరు. అది మొరపెట్టనేలా పలుకుమని మోషేతో దేవుడు అన్నాడు, కానీ జాషువాతో అన్నాడా? ఎందుకు? ఆ ఎటర్నల్ సింఫోని పట్టుకున్నాడు, ఆ ఎటర్నల్ బీట్ని పట్టుకున్నాడు ఆయన. ఆ నిత్యత్వపు రథంలో ఉండి ఇలా దేవుడు వాయిస్తూ ఉంటే నిబంధన మందసంతో నా దాటు 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 ప్రైజ్ బీటు గాడు కొడతా ఉన్నాడు లోపల. హల్లెలూయా. బయటికి పలికేది కాదు, అది హృదయంలో పెళ్ళే రథం, అది ద ఫెయిత్ రథం అది. ఆమేన్. ఆ విశ్వాస తరంగాలు, విశ్వాస రథము, విశ్వాస సింఫోని, ఆ పియానో, హార్పు, దావీదు కలిగి ఉన్న హార్పు, ఇవన్నీ హృదయంలో మోగుతా ఉన్నాయి లోపల. ప్రైజ్ బీ టు గాడ్. హల్లెలూయా. అది మనకు విజయాన్ని ఇచ్చేది. కాబట్టి డోంట్ క్రై అనే మాట మీరు జాషువాలో చూడలేరు. స్పీక్ ద వర్డ్. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టుగా సాయంకాలమందు వస్తున్న వెలుగునందే శత్రువులు మట్టు పెట్టాడు. రథం ఎక్కువైపోయింది అక్కడ, హయ్యర్ ఆక్టివ్ అది. అక్కడ సూర్యుడిని ఆపాడు, చంద్రుడిని ఆపాడు. ప్రభువా ఇంకా శత్రువులు ఉన్నారు ప్రభువా అనని సూర్యుడా ఇక్కడ ఆగా అంటాడు, చంద్రుడా ఇక్కడ ఆగా అంటాడు. కాలాన్ని ఆపేస్తాడు అక్కడ. ఆమేన్. అలా కాలాన్ని ఆపేసి సాయంకాలం ముందు సూర్యుని అలాగే ఉంచుతాడు. ఆమేన్. దానికి సాయంకాలం ముందు ఇప్పుడు వెలుగు ఉందంటే వెలుగు ఎందుకు ఉండాలి? సాయంకాలం ముందు వెలుగు ఉండదు, వెలుగు ఉండదు. సాయంకాలం మామూలుగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సన్సెట్ అంటే అలా అలా అది ఈవినింగ్ టైమే మసకబారిద్ది అక్కడ. కానీ బైబిల్ ఏం సెలవిస్తుంది? సాయంకాలం మంది వెలుగు కలుగును. వెలుగు అనగానే ఈవినింగ్ లైట్ కాదు, బగబగ మండుతున్న వెలుగు. ఆమేన్. ఆ వెలుగు అలాగే ఉండిపోయిందంట. పలగ్గానే దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఏంటి? టైం ఏమో 7 అయింది, 8 అయింది, కానీ ఎండంతే ఉంది. 10 అయింది, కానీ ఎండబోలా. ఏం జరుగుతుంది? ఒక పక్క యుద్ధం జరుగుతూ ఉన్నది. ఆమేన్. ఏం జరుగుతుంది? ఒక పక్క జాషువా బ్యాటిల్ గెలుస్తూ ఉన్నాడు అక్కడ. కాబట్టి కాలం ఇంకా భూమి మీద ఉన్నదంటే అది నీ పరిపూర్ణత కొరకే. ఇంకా సాయంకాలం మంది వెలుగు ఇంకా నిలిచి ఉన్నదంటే, ఇంకా కృపా ద్వారములు మూయబడలేదంటే దానికి కారణం ఏంటి? ఇంకా శత్రువులు ఉన్నారు ప్రభువా, ఇంకా కొద్దిగా ఉంది నాయన. అయ్యా వెలుగంతే ఉంచు ప్రభువా, ఉజ్జీవానంతే ఉంచు నాయన. గ్లోరీ బీ టు గాడ్. సంపూర్ణంగా మట్టుబెట్టు దాకా ఆ వెలుగు పోదు. నేను అంటాను, క్రీస్తు వచ్చి వెళ్ళిపోతే నువ్వు ఏ వెలుగు కింద ఉన్నావు? సాయంకాలం ముందు వెలుగు ఉండును. వెలుగు అంటే ఏంటి? నథింగ్ బట్ క్రైస్ట్. క్రీస్తే వెలుగు, వాక్యమే వెలుగు. ఒకవేళ వచ్చిన క్రీస్తు వెళ్ళిపోతే వెలుగు ఎవరు ఇక్కడ? ఆయన అలా ఉండి ఎర్రబారద చూస్తూ ఉంటేనే బ్యాటిల్ గెలిచింది ఇక్కడ. అవునా కాదా? చేతులు పైకెత్తారు బ్యాటిల్ గెలవటానికి. మోషే చేతులు, తర్వాత జాషువా చేతులు పైకెత్తాడు. ఆమేన్. దీనికి పైగా ఏంటి బ్యాటిల్? ఇప్పుడు మన చేతులు ఎవరు ఎత్తాలంటావు? ప్రవక్త లేడుగా చేతులు ఎత్తడానికి. ఆమేన్. మన క్రీస్తే రంగం మీదకి వచ్చాడు. ఆయనే మన జాషువా, ఆయనే మన వెలుగు. హల్లెలూయా. బ్యాటిల్ గెలిపించేవాడు ఆయనే. గ్లోరీ బీ టు గాడ్. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇది రహస్యంగా దర్శిస్తున్న రాకడ. నీ మార్పు బట్టి నువ్వు చెప్పగలవు నాలో జరిగిందని. అంటే జరిగితే ఖచ్చితంగా మార్పు ఉండకుండా అయితే ఉండదు. మరీకి జరిగింది, గర్భం ధరించింది. శారాకి జరిగింది, గర్భం ధరించింది. దర్శింపు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా ఒక మార్పు ఉండిద్ది. హల్లెలూయా. కొద్ది ముందుకు వెళ్దాం. ఓకే రైట్.
విజిటేషన్. ఓకే, ఇది మనసులో పెట్టుకోండి. ఓకేనా, మనం ఈ కోణంలో వెళ్తాం కాబట్టి. లేవియాకాండము 14వ అధ్యాయము. మనం లాస్ట్ టైము ఇదే అధ్యాయంలో నుండి నేను కొన్ని విషయాలు మాట్లాడటం జరిగినది. మరి ఈ రోజు కూడా మరి కొన్ని విషయాలు మనం దీంట్లో నుంచి చూద్దాం పిల్లారా. లేవియాకాండము 14వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వానిని గూర్చిన విధి ఏదనగా యాజకుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. యాజకుడు పాలెము వెలుపలకు పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్టు పొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్త వర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. అప్పుడు యాజకుడు పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒక దాన్ని చంపనాజ్ఞాపించి సజీవమైన పక్షిని ఏంటంటే, అప్పుడు యాజకుడు పారు నీటి పైన మంటి పాత్రలో, ఎర్త్లీ వెజల్, ఆమేన్, పారు నీటి పైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదాన్ని చంపనాజ్ఞాపించి, మంటి పాత్రలో దాన్ని చంపాలి. మట్టి పాత్రలో పావురం చంపబడాలి. హల్లెలూయా. సజీవమైన పక్షిని ఆ దేవదారు కర్రను రక్త వర్ణము గల నూలును హిస్సోపును తీసుకొని పారు నీటిపైన చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయములో పవిత్రత పొందగోరు వాని మీద 7 మారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. అప్పుడు పవిత్రమైన పొందుగోరువాడు తన బట్టలు ఉదుకుకొని తన రోమమంతటిని క్షౌరము చేసుకొని నీళ్లతో స్నానము చేసి పవిత్రుడగును. తరువాత వాడు పాలెములోనికి వచ్చి తన గుడారము వెలుపల 7 దినములు నివసింపవలెను. 7వ నాడు తన రోమమంతటిని, తన తలను, తన గడ్డమును, తన కనుబొమ్మలను క్షౌరము చేసుకొనవలెను. తన రోమమంతటిని క్షౌరము చేసుకొని బట్టలు ఉదుకొని ఎడల నీళ్లతో కడుక్కొని పవిత్రుడగును. 8వ నాడు వాడు నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లలను, నిర్దోషమైన 7 ఆడు గొర్రె పిల్లను, నిర్దోషమైన 7 ఆడు గొర్రె పిల్లను నైవేద్యమునకై నూనె కలిపిన 3 10వ వంతుల గోధుమ పిండిని 1 అర్ధసేరు నూనెను తీసుకొని రావాలి. గమనించండి పిల్లారా, లెప్రసీ, కుష్ఠరోగము దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలలో ఇదొక ఆజ్ఞ. పాలెములో ఏ రోగం వచ్చినా నివసించవచ్చు. షుగర్ వచ్చినా ఉండొచ్చు, క్యాన్సర్ వచ్చినా ఉండొచ్చు, హెచ్ఐవి వచ్చినా ఉండొచ్చు, జ్వరం వచ్చినా ఉండొచ్చు. ఏ రోగం వచ్చినా కానీ ఆ కాలనీలో పాలెంలో ఉండొచ్చు. కానీ ఒక వ్యక్తికి కానీ కుష్ఠరోగం వచ్చిందంటే వాడు ఖచ్చితంగా పట్టణం బయటే ఉండాలి, పాలెం బయటే ఉండాలి వాడు. ఆమేన్. ఆ పాలెం లోపలికి మరలా రావాలంటే వాడు ఖచ్చితంగా కుష్టిని పోగొట్టుకునే రావాలా. ప్రైజ్ ద లార్డ్. మనం గమనించవచ్చు ఎందుకు దేవుడు ప్రత్యేకముగా అన్ని వ్యాధుల్ని పెట్టకుండా ఈ వ్యాధి మాత్రమే పెట్టాడంటే ఏదో ప్రత్యేకత దీంట్లో ఉన్నట్టే. ఆమేన్. లిప్రసీ అంటే అది శాపానికి సాదృశ్యం, పాపానికి సాదృశ్యం. అది లిప్రసీ అంటే జన్మకు సాదృశ్యం. ఆమేన్. లిప్రసీ అంటే జన్మకు సాదృశ్యం. ఎందుకనగా అది పొడలుగా వస్తున్న ఒక వ్యాధి. అది మాంసంతో పాటు కొరుకు తింటున్న వ్యాధి అది. ప్రైజ్ బీ టు గాడ్. నేను చూపిస్తాను దాన్ని, ప్రవక్త దాన్ని కొన్ని వాటితో వివరించడం బట్టి మనం కొన్ని దాన్ని గమనిద్దాము. ఒక వర్తమానంలో మనం దాన్ని చూద్దాం పిల్లారా. నాతో కలిసి మీకు బైబిల్ ఒక మరి టేబుల్ ఉన్నట్లయితే 550121 55వ సంవత్సరము 1వ నెల 21వ తేదీన ప్రవక్త వేరుపరుచు జలము అనే వర్తమానంలో ఆయన దీని గురించి మాట్లాడుతున్నాడు. మనం చదువుదాం ఒకసారి. చూడండి. ఓకే,
18వ పేరా నుంచి చదువుతాను నేను. గమనించండి. తర్వాత ఆయన ఇలా అన్నాడు, అలా చేసిన తర్వాత ఆ పెయ్యను కాల్చాలి. ఎందుకంటే ఈ లేఖనములో మనం కొన్ని గమనించాము. ఈ కుష్ఠరోగము వచ్చిన వాడు ఏం తీసుకొని రావాలంటే దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. ఓకేనా? మరలా చెబుతున్నాను. దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. ఓకే, ఈ 3 ఈ వ్యక్తి ఖచ్చితంగా తీసుకొని రావాలి. దీనితో పాటు 2 పావురములు తీసుకొని రావాలి, 2 గొవ్వలను, ఒకటి మగది ఒకటి ఆడది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం దీన్ని చదువుదాము, మీకు అర్థమైంది. అలా చేసిన తర్వాత ఆ పెయ్యను కాల్చాలి. అది ఇత్తడి బలిపీఠం మీద ఉంది. అది తీర్పు, దైవిక తీర్పు గురించి మాట్లాడుతుంది. ఆ తర్వాత వేరుపరిచే జలము తయారు చేయబడాలి. దానిలో దేవదారు కలప, ఎర్రటి కలప మరియు హిస్సోపు ఉంచాలి. హిస్సోపు అంటే సిలువ, సిలువపై క్రీస్తు అని అర్థం. ఓకేనా? హిస్సోపు అని అంటే ఈ 3 దేని చూపిస్తున్నాయి అంటే క్రీస్తుని చూపిస్తా ఉన్నాయి, సిలువును చూపిస్తా ఉన్నాయి. ఎందుకొరకు ఆ వ్యక్తి 3 పదార్థములు తీసుకొని రావాలంటే అది ఖచ్చితంగా బలి అర్పణ చూపిస్తా ఉన్నది. జాగ్రత్తగా వినాలి. ప్రతి రోగానికి అవసరం లేదు ఇది. ప్రతి రోగమునకు ఈ 3 అవసరం లేదు. జ్వరానికి అవసరం లేదు. ఆమేన్. ఎవ్రీ డిసీజ్కి ఈ 3 తీసుకొని రావాల్సిన అవసరం లేదు. కానీ బైబిల్ సెలవిస్తుంది ఆ వ్యక్తి హిస్సోపును తేవాలి, దేవదారు కర్రను తేవాలి, అలాగనే రక్తవర్ణము గల నూలును తేవాలి. ఇవి దేని చూపిస్తున్నాయి అంటే సిలువపై క్రీస్తును చూపిస్తూ ఉన్నాయి. బైబిల్లో బలి ఉన్నప్పుడు ఆ 3 అంశాలు ఎల్లప్పుడూ ఉపయోగించబడ్డాయి. ఆమేన్. మనం కింద గమనిద్దాము. 20వ వచనము, 20వ పేర. ఏం జరిగింది? వారు 2 గొవ్వలను తెచ్చి ఒకదానిని ప్రవహించే నీటితో నిండిన మట్టి పాత్రలపై వధించి దాని రక్తాన్ని భూ సంబంధమైన పాత్రలో పోశారు. మరలా చెప్తున్నాను వినండి. తెచ్చిన ఆ పావురాన్ని వాళ్ళు విడిగా వధించకూడదు. వాళ్ళు ఆమేన్. ఆ పావురాన్ని దేంట్లో వధించాలంటే మట్టి పాత్రలో వధించాలి. ప్రైజ్ బీ టు గాడ్. వారు 2 గువ్వలను తెచ్చి ఒకదానిని ప్రవహించే నీటితో నిండిన మట్టి పాత్రలపై వధించి దాని రక్తాన్ని భూ సంబంధమైన పాత్రలో పోశారు. హల్లెలూయా. భూ సంబంధమైన పాత్ర క్రీస్తు. ఆమేన్. భూ సంబంధమైన పాత్రలోకి ఆయన వచ్చాడు, మట్టి శరీరంలోకి ఆయన వచ్చాడు. ఎందుకు? రక్తము కార్చడానికి. ఎందుకు మట్టి పాత్రలోనే గొర్రెపిల్ల రక్తము కార్చాలంటే ఖచ్చితంగా రేపన్నాకు మట్టి పాత్రలో ప్రభువు యేసుక్రీస్తు రాబోతున్నాడు. హల్లెలూయా. క్రీస్తు అవమానం గురించి మాట్లాడుతూ క్రీస్తు తనను తాను అవమానించుకుంటూ భూమిపై ఉన్న పాత్రను ఎత్తుకొని దిగి వచ్చాడు. అవమానించుకోవడం అంటే ఏంటి? ఇన్ అవర్ స్టేజ్. ఆమేన్. కుష్టి రోగుల్ని వెళ్ళగొట్టుటకు మొదటిగా ఆయన అలాగ మారాడు. శాపాన్ని వెళ్ళగొట్టుటకు దేవుడు మొదటిగా శాపంగా మారాడు ఆయన. నా మాట అర్థమవుతుందా? ఆ బైబిల్ సెలవిస్తుంది చూడండి. ప్రవక్త అంటున్నాడు, ఏమన్నాడు ఆయన? క్రీస్తు అవమానం గురించి మాట్లాడుతూ క్రీస్తు తనను తాను అవమానించుకుంటూ భూమిపై ఉన్న పాత్రను ఎత్తుకొని దిగివచ్చాడు. మరియు ఆ స్థలములో ఉన్న నీరు ఆత్మ గురించి మాట్లాడే ప్రవహించే నీటిపై మరియు ఒక పావురాన్ని చంపి దానిలో దేవదారు ఎర్రని హిస్సోపులను ఉంచారు. హిస్సోపు సజీవ పక్షిని. హిస్సోపు అంటే తెలుసు కదండి, మనకు దొరికే ఒక గడ్డి పెరక లాంటిది హిస్సోపు అంటే. దాన్ని ఏం చేయాలి ఆయన? అలా చనిపోయిన సజీవంగా వధించబడి ఉన్న ఆ ఒక్క పావురపు రక్తం తీసుకొని 7 మార్లు హిస్సోపుతో ఇలాగ ప్రోక్షించాలి. దేని మీద? ఆడపావురం మీద. అంటే ఆయన మాట్లాడుతుంది ఏంటంటే ఒక డిసీజ్ కాదు మాట్లాడుతుంది ఆయన మాట్లాడుతుంది ఒక డిసీజ్ గురించి కాదు. లిప్రసీ అంటే నాట్ ఓన్లీ డిసీజ్, లిప్రసీ అంటే ఒక జన్మ. ఆమేన్. ఒక జన్మని తొలగించాలంటే మొదటిగా ఆ జన్మలోకి దేవుడు రావాలి. మగ పావురముగా దేవుడు మట్టి పాత్రలోకి దిగివచ్చి వధించబడి హిస్సోపులో నుంచి ఆ రక్తము తీసుకొని 7 సంఘకాలాలుగా దేవుడు రక్తం చిందిస్తూ ఉన్నాడు ఆయన. ఏ రక్తం ఇది? ప్రోక్షించబడిన పావురపు రక్తం ఇది. ఈ పరిశుద్ధమైన పావురపు రక్తము 7 సంఘకాలాలుగా ఆడపావురం మీద పడుతున్నప్పుడు కింద ఏమని లేఖనం సెలవిస్తా ఉంది? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆమేన్.
నిజానికి మనం అందరం లెప్రసీ పీపులే, స్పిరిచువల్ లెప్రసీ. మన జన్మే ఒక లెప్రసీ. మనము సజీవంగా అమూల్యముగా మనం పుట్టేవాళ్ళం మనము. కానీ బై బర్త్ జన్మ ఎప్పుడైతే మారిపోయిందో మనకి ఇప్పుడు లెప్రసీ వచ్చింది మనకి. అదే ఛాయిగా లేఖనాల్లో పెట్టాడు ఆయన. ప్రైజ్ బీ టు గాడ్. వినాలన్న మాట. ఒకసారి నయమాన్ అనే వ్యక్తి కుష్ఠరోగం కలిగిన వాడి ఆ చిన్నదాని మాట విని యెరూషలేములోకి వస్తాడు. ఎలీషా కనీసం ఆ జన్మను కూడా కోరుకోడు. కనీసం చూడటానికి కూడా ఇష్టపడ్డు. ఎందుకంటే నయమాన్ మాత్రమే కాదు, యెరూషలేములో చాలా మంది కుష్ఠరోగులు ఉన్నారు. కుష్ఠరోగాన్ని వెళ్ళగొట్టడం ప్రాముఖ్యం కాదు అక్కడ. అది స్పిరిచువల్గా ఏమిటంటే ఒక జన్మ. మీరు చూడొచ్చు, ఎలీషా ప్రార్థన చేయకుండానే ఏమంటాడంటే తన దాసుని పిలిచి వచ్చిన నయమానుని గో టు జోర్దాన్ రివర్. ఎక్కడికి వెళ్ళమంటాడు? యోర్దాన్ రివర్కి వెళ్ళి అక్కడ మునిగి లేమంటాడు 7 సార్లు. అప్పుడు ఆ నయమాను యోర్దాన్ నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి అంటాడు, దమస్కులో గొప్ప గొప్ప నదులు ఉన్నాయి, పలానా ప్రాంతంలో గొప్ప నదులు ఉన్నాయి, కానీ ఈ నది దగ్గర మేము ఎందుకు రావాలి? క్రీస్తు అంటే జలములు. ఎవరు క్రీస్తు? సామాన్యతలో తన్ను తాను మరుగుపరచబడిన జలం ఆయనే, వేరుపరచు జలం ఆయన. చదువుకోండి, వర్తమానం చదువుకోండి. వాటర్ ఆఫ్ సపరేషన్స్, వేరుపరచు జలమే క్రీస్తు. ఆయన ఏమైనా గొప్ప నదుల్లో ఉన్నాడా? కాదు కాదు. మనిషి గుర్తుపట్టలేని వాక్యంలో ఉన్నాడు ఆయన. మనిషి ఆలోచనకి మించిన దాంట్లో ఉన్నాడు ఆయన. ఆ నయమాను చూస్తుంది దమస్కు నది, నయమాను చూస్తుంది ఇతర గొప్ప నదులు, ఐగుప్తు నైలు నదిని చూస్తున్నాడు ఆయన. కానీ దేవుడుంది యోర్దాన్ నదిలో. ఆమేన్. మొదటిగా దేవుడే యోర్దాన్ నదిలోకి వెళ్ళి జయించి వారిని బయటికి లాగాలి ఆయన. అవునా కాదా? అందుకే ప్రవక్త యోర్దాన్ని మరణంతో పోల్చాడు. మరణించేవాడు రేపన్నాక రాబోతున్నాడు. మీ కొరకు యోర్దాన్లో ఆ మందసము వెళ్ళి దానిని చీల్చి ఆమేన్ ఆ రాళ్ళను బయటికి లాగాలి ఆయన. ఆ మాట వింటున్నారా మీరందరూ కూడా? హల్లెలూయా. కాబట్టి 7 సార్లు మునిగిలేశాడు. ప్రతిసారి మరి అన్బిలీఫే. 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు. కానీ 7 సార్లు మునిగిన తర్వాత, ఎందుకు 7 సార్లు? మగపావురం యొక్క రక్తము ఆడపావురం అనే సంఘం మీద 7 సార్లు ప్రోక్షించబడతా ఉన్నది. అవునా కాదా? పర్పస్ని 7 సార్లు ఎందుకు మునిగి లేవాలంటే అది ఛాయ్. అది రాబోతున్న నిజ స్వరూపానికి ముందే ఎలీషా ఛాయ్ని ప్రకటిస్తూ ఉన్నాడు అక్కడ. ఆ మాట మీకు అర్థమైంది కదండి? 7 సార్లు మునిగి లేచుట అనగా రక్తం ప్రోక్షించబడుట. ఆమేన్. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత మీరు చూడండి, ఒక పసిపిల్లవాడు దేహం ఎలాగైతే ఉండిపోయిందో అలాగ మారిందంట. అది దేనికి సాదృశ్యం? బాడీ చేంజ్, జన్మ మారిపోవుట. ఏం మారుట? జన్మ మార్పిడి. బాడీ చేంజ్ అంటే లాస్ట్ టైం నేను మాట్లాడాను కదా, ది సన్ ఆఫ్ మ్యాన్ ఎందుకు వచ్చాడు? విజిట్ చేయడానికి శారాని, కన్యత్వాన్ని ఇవ్వటానికి. రేపన్నాక నిజమైన శారాయన మనకు రియల్ ఒక నిజమైన శరీర మార్పు జరగబోతుంది. దానికి ముందే ఛాయగా ఏం చేశాడు దేవుడు? వచ్చి దేహాలు మార్చాడు. ఆమేన్. జన్మను మార్చేదే ఈ లిప్రసీ చాప్టర్ ఇది. ఏమేన్. మీరు జాగ్రత్తగా వినాలి నా మాటలు. ఏమని కొద్ది లోతుకి వెళ్ళాలంటే మీరు వినాలి నా మాట. హల్లెలూయా. ఓకే, చూద్దాం ప్రియులారా. ఇంగ్లీష్ చదవమంటారా? ఓకే, తెలుగు అంత పర్ఫెక్ట్గా లేదు. అది ఇంగ్లీష్ చదువుతా చూడండి ప్రియులారా. 20. ఓకే. వాట్ టేకెన్ ప్లేస్ 20 పేరా. దే గాట్ 2 టర్టిల్ డౌస్. 2 పావురములు తీసుకొని రావాలి. కిల్డ్ 1 ఓవర్ అండ్ ఎర్తల్ వెజల్. భూ సంబంధమైన పాత్రలో ఒక దాన్ని వాళ్ళు మరి చంపుతారు. విత్ రన్నింగ్ వాటర్, పారుతున్న నీళ్ళల్లో ఆమేన్. పారుతున్న జలములలోనే ఒక దానిని చంపి వాళ్ళు మట్టి పాత్రలో పెడతారు. పోర్డ్ ఇట్స్ బ్లడ్ ఇన్ ఎ ఎర్త్లీ వెజల్. చంపబడిన ఆ రక్తాన్ని, ఆ పావురం యొక్క రక్తాన్ని వాళ్ళు ఎక్కడ పోయాలి? మట్టి పాత్రలో పోయాలి. ఆమేన్. దా ఎర్త్లీ వెజల్, మట్టి పాత్ర. స్పీకింగ్ ఆఫ్ క్రైస్ట్ హ్యూమానిలేషన్. ఆమేన్. అది ఏం చూపిస్తా ఉన్నది? క్రీస్తు యొక్క మానవత్వం చూపిస్తూ ఉన్నది అది. అవునా కాదండి? మట్టి శరీరంలోకి ప్రభువు దిగివచ్చుటనగా దైవత్వం అనేది మానవత్వంలోకి వచ్చుట. హల్లెలూయా. ఓకే. కమింగ్ డౌన్, టేకింగ్ ఆన్ యాన్ ఎర్త్లీ వెజల్ అండ్ ఓవర్ ద రన్నింగ్ వాటర్ విచ్ ద వాటర్ ఇన్ దట్ ప్లేస్ స్పోక్ ఆఫ్ ద స్పిరిట్. ఆమేన్.
ఆ వాటర్ అంటే ఏమిటి? మాట్లాడబడుతుంది దేని గురించి? ఆత్మ గురించి. హల్లెలూయా. అండ్ వన్ డవ్ వాజ్ కిల్డ్ అండ్ ఇన్ దిస్ వాజ్ పుట్ కేదార్, స్కార్లెట్ అండ్ హిస్సోప్. ఆ ఒక్క పావురాన్ని చంపిన తర్వాత అక్కడ ఏమేం పెట్టాలంట? ఏం పెట్టాలంట? దేవదారు కలప, హిస్సోపు, అలాగనే రక్తవర్ణపు నూలు. ఆమేన్. హల్లెలూయా. అండ్ ద హిస్సోప్ స్ప్రింకిల్డ్ ద లివింగ్ బర్డ్ వాస్. ఓకేనా? ఆ హిస్సోపుతో ఏం చేయాలి? సజీవ పక్షి యొక్క రక్తం తీసుకొని ద లివింగ్ బర్డ్ వాస్ టేకెన్ అవుట్ ఇన్ ఎ ఫీల్డ్ అండ్ టర్న్ లూజ్. ఓకే, వెన్ ఇట్స్ లిటిల్ వింగ్స్ వాజ్ ఎ ఫ్లట్టరింగ్ అండ్ ఫ్లయింగ్ లైక్ దట్ విత్ ద బ్లడ్ ఆఫ్ డెడ్ మేట్ ఆన్ ఇట్ ఫర్ ఎ క్లెన్సింగ్ ఆఫ్ లెప్రసీ. ఆమేన్. ఎప్పుడైతే మగ పావురం యొక్క రక్తము హిస్సోపుతో తీసుకొని ఆడపావురం యొక్క మరి రెక్కల మీద జల్లుతారో, ఇప్పుడు ఆడపావురం ఎగురుకుంటూ నాకు ఇప్పుడు పవిత్రత కలిగినది, ఆమె నాకు ఇప్పుడు కుష్ఠరోగం నుంచి నాకు పవిత్రత కలిగిందని ఎగురుతా వెళ్ళిద్ది. అది పరిశుద్ధురాలు, నేను పవిత్రురాలు, నిష్కలంకమైన దానిని. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది పిల్లల, పరమగీతములలో, నీకు గువ్వ కన్నులు అని అంటాడు ఆయన. కాకి కన్నులు అన్నాడు, గువ్వ కన్నులు అంటాడు. అంటే ఐస్ ఆఫ్ డవ్, పావురం యొక్క కన్నులు. మన ఐస్ ఎలా మారిపోతున్నాయి? ఫ్రమ్ ఈగల్ టు డవ్. డవ్ ఇంకా బురద దగ్గర ఉండలేదు. ఇంకా అపవిత్రమైన స్థలముల్లో పావురం వాలగలిగిద్దండి? వధువు కన్నులు అలా మారిపోతున్నాయి. పవిత్రమైన కన్నులు, తెల్లటి కన్నులు. ఎస్, దట్స్ రైట్, వాస్తవం. అది ప్రవక్త కన్నులు తెల్లగా మారాయి. ఎందుకంటే అది గువ్వ కన్నులు అవి. గ్లోరీ బీ టు గాడ్. పుట్టినప్పుడు కళ్ళు వేరు, పెరుగుతున్నప్పుడు కన్నులు వేరు. కానీ ప్రవక్త ఫైనల్లో ఆ కన్నులు తెల్లగా మారాయని, గువ్వ కన్నుల వలె. అంటే పాపాన్ని చూసి అసహించుకునే కన్నులు, కళ్ళతో నిబంధన. ఆమేన్, హల్లెలూయా. చూడండి బ్రదర్, విచ్ ఈస్ అ టైప్ ఆఫ్ సిన్. అది పాపానికి సాదృశ్యము. అవునా కదా అన్నాడు ఇక్కడ? దేనికి సాదృశ్యము? పాపానికి సాదృశ్యం. వాజ్ అ టైప్ ఆఫ్ ద చర్చ్ విత్ ద బ్లడ్ ఆఫ్ ద సేవియర్. ప్రైజ్ బీ టు గాడ్. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హూ డైడ్ ఇన్ యువర్ స్టేట్ అండ్ ద బ్లడ్ క్రైడ్ హోలీ అంటు ద లార్డ్. ద బ్లడ్ స్ప్రింక్లింగ్ ద గ్రౌండ్ హోలీ 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 అంటు ద లార్డ్, ఏ క్లెన్సింగ్ ఆఫ్ లిప్రసీ. ఎప్పుడైతే పావురం యొక్క రక్తము ఈ పావురం మీద పడిందో, ఇప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అరుచుకుంటూ అది కుష్ఠరోగం యొక్క మరి ఆ వ్యాధి నుంచి బయటపడుతుంది. అది క్లెన్సింగ్. అది అర్థమైంది నా మాట? నేను అంటాను, వచ్చింది వేరే వాడికి కుష్టి, దీని మీద పడటమేంది? రక్తం దీని మీద వేయటం ఏంటి? వేస్తే వాడి మీద వేయాలి. కానీ కుష్ఠరోగం వచ్చింది ఒకడికి, వాడు వచ్చాడు, వస్తే ఏం తేవాలి? 2 పావురాలు తేవాలి. ఒక పావురం చంపుతున్నాడు, ఈ పావురం రక్తం ఎక్కడేస్తున్నాడు? వాడి మీద ఇట్లా ఇంకో పావురం మీద వేస్తున్నాడు. ఒకటి చచ్చిపోతూ తన రక్తాన్ని సజీవంగా ఉన్న పావురం మీద వేస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇది ఏం సెలవిస్తూ ఉన్నదంటే, జన్మ పాపాన్ని తీసివేసే రక్తము. లెప్రసీ మన జన్మ. ప్రైజ్ బీ టు గాడ్. ఓకే, ఇప్పుడు కొద్ది కింద చదువుతారు, వినండి. ఐ జస్ట్ లెర్న్ ఫ్రమ్ సమ్ మెడికల్ రీసెర్చ్ ద అదర్ డే. నేను దీని గురించి మరి వైద్య శాస్త్రంలో నేను కొన్ని గమనించాను, కొన్ని నేర్చుకున్నాను నేను. వాట్ లెప్రసీ కాజ్డ్ ఫ్రమ్. అసలు ఎలాగా ఈ యొక్క లెప్రసీ వస్తుంది? జాగ్రత్తగా వినాలి, అందరూ జాగ్రత్తగా వినాలి. అసలుకి లెప్రసీ రావడానికి కారణం ఏంటి? ప్రవక్త నేర్చుకున్నాడంట, చాలా చూశాడంట. చూస్తే ఫ్రమ్ ద రాంగ్ డైట్. లెప్రసీ ఎందుకు వస్తుందంటే, ఏనాలి చెప్పాలి, రాంగ్ డైట్. రాంగ్ డైట్ అంటే ఏంటి? తినే ఫుడ్లో కల్తీ ఫుడ్ అయింది అక్కడ. లెప్రసీ రావడానికి కారణం ఏంటంటే ప్రాపర్ ఫుడ్ కాదు, సరైన ఫుడ్ కాదు. తిండిలో మార్పు వచ్చినప్పుడు, తప్పైన పదార్థములు తీసుకున్నప్పుడు లెప్రసీ వస్తుందంట. ప్రవక్త మాట్లాడుతుంది భౌతికమైన కుష్ఠరోగం గురించి మాట్లాడుతుంది. ఆయన మాట్లాడుతుంది జన్మ పాపాన్ని. ఆమె ఆది కాండములో హవ్వ ఏం తీసుకుంది? ప్రాపర్ ఫుడ్ అంటే, జెన్యూన్ ఫుడ్ అంటే జీవవృక్ష ఫలము. కానీ ఆమె తీసుకుంది రాంగ్ డైట్. తినవలసిన ఫుడ్ని తినకుండా ఆమె ఏం తీసుకుంది? మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తీసుకుంది. ఆమె జ్ఞానం తీసుకుంది. ఆమె ఎప్పుడైతే ఆ పండుని కొరికిందో హవ్వకి లెప్రసీ వచ్చింది. లెప్రసీ అంటే కాలముకు సాదృశ్యం. లెప్రసీ అంటే సెక్స్కి సాదృశ్యం. ఆమేన్, హల్లెలూయా. అప్పటి నుంచి మనమందరం కూడా అదే రాంగ్ డైట్ తింటా ఉన్నాం. రాంగ్ డైట్. ఆమేన్. ఆ లెప్రసీ కొనసాగుతూనే ఉంది.
ఇప్పుడు లిప్రసీని తీసేయాలంటే డైట్ మార్చేవాడు రావాలా? లిప్రసీ వచ్చింది రాంగ్ డైట్ బట్టి. ఇప్పుడు రాంగ్ డైట్ని మార్చాలంటే ఆహారం ఇచ్చేవాడు రావాలా, ఒక ప్రాపర్ డైట్ రావాలా, ఒక జెన్యూన్ డైట్ రావాలా, నిజమైన ఆహార పదార్థం రావాలా. అందుకే యేసుక్రీస్తు అంటాడు, నేనే జీవాహారం అన్నాడు. అన్నాడా? ఐ ఆమ్ ద లైఫ్ ఆఫ్ ట్రీ, నేనే జీవవృక్ష ఫలం అన్నాడు ఆయన. నా శరీరం తిని నా రక్తం త్రాగిన వాడు నిత్య జీవము గలవాడు అన్నాడు. ఆమేన్. మీరు చూడండి ప్రియులారా, ఎవ్వరూ కూడా కుష్ఠరోగిని ముట్టడు, కానీ యేసుక్రీస్తు కుష్ఠరోగిని ముడతాడు. ఒకసారి తీద్దాం, మత్తయి సువార్త తీయండి. ఓన్లీ ఎయిత్ మెసెంజర్ కెన్ చేంజ్ అవర్ డైట్. ఓన్లీ ఎయిత్ మెసెంజర్ కెన్ చేంజ్ అవర్ బర్త్. జన్మను మార్చగలిగిన ఒకే ఒక వ్యక్తి 8వ వర్తమానికుడు. కాబట్టి ఆయన పెట్టడం కూడా లేఖనముల్లో మత్తయి 8లో పెట్టాడు. మత్తయి 8వ అధ్యాయము. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు జన సమూహములు ఆయన వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలెనగా, అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే. ఎలీషా ముట్టలా? ఏ ప్రవక్త కుష్ఠరోగిని ముట్టడు? ఏ ప్రవక్త కుష్ఠరోగిని ముట్టడు? ముట్టువాడు కేవలం యేసుక్రీస్తు మాత్రమే. జన్మ పాపాన్ని తీసివేయగల సామర్థ్యం కేవలం యేసుక్రీస్తు రక్తంలోనే ఉంది ప్రియులారా. ఆయన దగ్గర ప్రాపర్ డైట్ ఉంది. ప్రవక్త జీవవృక్ష ఫలము కాదు, ఆ ఫలాన్ని మోయివాడు. సంస్కర్తలు జీవవృక్ష ఫలము కాదు, ఆ ఫలాన్ని కేవలం మోయివారు మాత్రమే. కానీ మరో ఫుడ్ తినిపించాలంటే తినిపించేవాడు రావాలా. అందుకే గ్రంథం వచ్చింది. ఇప్పుడు ఈ గ్రంథమే ప్రాపర్ డైట్. ఈ గ్రంథమే నీ నోటికి రుచి, నీ కడుపుకు చేదు. ఇది ఏం చేస్తుంది? నీ పొడలను వెళ్ళగొడతా ఉండిద్ది. అవునా? నీ జన్మ పాపాన్ని తొలగిస్తూ ఉండిద్ది. తెల్ల మచ్చలు ఇంకొండవు, పొడలు ఇంకొండవు, ఇంకా శరీరంలో ఇంకా మాంసం కురికి పెట్టి ఇంక ఉండదు. హల్లెలూయా. స్టిఫ్గా ఉంటావు నీవు, తాజాగా ఉంటావు నీవు. హల్లెలూయా. ప్రవక్త ఫ్రమ్ లెప్రసీ నుంచి బయటపడ్డాడు ఆయన. ఆమేన్. ఆఫ్టర్ 7 చర్చ్ ఏజెస్, మనం చదువుదాం ఇప్పుడు వస్తుంది. ఆఫ్టర్ 7 చర్చ్ ఏజెస్, 8వ దినమందు విడుదల కలిగింది మనకి. ఆమేన్. ఇంకనూ 7 నుంచి విడుదల కలగల, వస్తానే ఉంది. సంపూర్ణ విడుదల లేదు, కానీ 8లో ఉంది విడుదల. ఆమేన్. సంపూర్ణంగా జన్మను తీసివేయగల, ఆ లెప్రసీని పరిపూర్ణంగా తొలగించగల గ్రంథం మన వద్దకు వచ్చింది కనుక. ఓకేనా? చదవండి బ్రదరు. అందుకాయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే. ఆయన యోర్దాను నది. ఆమేన్. డోంట్ గో టు ద వాటర్ ఆఫ్ జోర్డాన్, ఐ యామ్ ద జోర్డాన్. నేనే వేరుపరచు జలము, నేనే పావురము, నేనే రక్తాన్ని కలిగిన వాడిని. ఆమేన్. నేనే జన్మ పాపాన్ని తొలగించేవాడిని. పాత నిబంధనలో ప్రియులారా, ఇదొక్కటే మరుగుపరిచింది. ఆ జన్మ పాపానికి ఈ ఒక్క లేఖన భాగమే, ఈ కుష్ఠరోగం మాత్రమే దేవుడు మోషే ద్వారా రాపించాడు. ఒక డిఫరెంట్గా రాపిస్తాడు. ఆమేన్. ఎవ్వరు ముట్టకుండా యేసుక్రీస్తు ముడతాడు. స్వస్థత ఎలీషా ఇస్తాడు, కానీ అది అక్కడ వరకే. అంటే శారా దేహ మార్పిడిలాగా, కానీ సంపూర్ణంగా స్వభావ మార్పిడి లేదు. ఆమేన్. ఖచ్చితంగా ఆయన ఎలోహింలోకి వస్తే జరగదు అది. అందుకే ప్రవక్త ఒక మాట అంటాడు, ఆయన తన సొంత దేహమందే రావాలన్నాడు. ఎట్లా రావాలి? దేవుడు తన సొంత దేహమందు దిగి వచ్చి శ్రమపడి మనవలే జీవించి మన శరీరంలోకి వచ్చి మనవలే పాటులు పడి అప్పుడు విమోచించాలి ఆయన. అవునా? ఎలోహింగా వచ్చినా అక్కడ జరగదు సంపూర్ణంగా. ఆమేన్. ఆయన కలవరి శిలువలోకి ఎందుకు వెళ్ళాడంటే తన సొంత దేహం గుండా వెళ్ళి విమోచించాడని మనల్ని. మన వంటి శరీరంలోకి వచ్చాడు ఆయన. కానీ ఎలోహిం శరీరం ఏంటి? మహిమా శరీరం, అది గ్లోరిఫైడ్ బాడీ అది. హల్లెలూయా. ఒక టాపిక్ మారకూడదు. రీడ్ బ్రదర్ ఫాస్ట్గా. వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా ఆ క్షణమే వాడి కుష్ఠరోగం
శుద్ధి ఆయను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్తమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వారితో చెప్పాను. ఓకే, మనం దీన్ని ఒకసారి మాట్లాడుకున్నాం. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వెళ్ళి చేయడానికి ఇష్టపడ్డారు, కానీ ఒకడు మాత్రం వెనక్కి వచ్చాడు. ఎందుకు? రియాలిటీని గమనించాడు. ప్రభువా, నీవే ఆ పావురము, నీవే ఏమంటారు ఆ ఇస్సోపు నీవే, ఆ దేవదారు కర్ర నీవే, అది కలవరి సిలువంతా నీవే ప్రభువా. నీవే ఉండగా మరలా నాకు ఆ యాజకత్వం ఎందుకు నాయనా? మరలా నాకెందుకు ప్రభు కృప ఉండగా? అంటే డిస్పాన్సేషన్ గుర్తుపట్టాడు. స్వస్థతే, కానీ డిస్పాన్సేషన్ గుర్తుపట్టాడు. ఆమేన్. ఓకే, గమనించారు. ఇప్పుడు యేసుక్రీస్తు మాత్రమే కుష్టి రోగిని ముట్టగలడు. యేసుక్రీస్తు మాత్రమే ఒక వ్యక్తిని స్వస్థపరచగలడు. ఎందుకనగా ఆయన రక్తములో మాత్రమే జన్మ పాపాన్ని తీసివేయగల సామర్థ్యం ఉన్నది. ఆయన కలిగిన వర్తమానములో మాత్రమే, నాట్ ప్రొఫెట్ మెసేజ్ బట్ క్రైస్ట్ మెసేజ్. క్రీస్తు కలిగి ఉన్న ప్రాపర్ డైట్ అనే వర్తమానములో మాత్రమే, ఎప్పుడైతే ఆ ఫ్రూట్ మనం తింటామో ఈ ఫ్రూట్ మాత్రమే మన జన్మ పాపాన్ని తీసివేయగలదు. ఆమేన్. జన్మ పాపాన్ని తొలగించగల ఏకైక సామర్థ్యము ఈ గ్రంథములో మాత్రమే ఉన్నది. అందరు ఎక్కడ ఉన్నారు? మీరందరూ కూడా అరే హ్యాపీ, సంతోషిస్తున్నారు నా మాటలు వింటూ? ఓకే, మళ్ళీ వెనక్కి వెళ్దాం. మనము ఇంకొకటి చూసుకొని వెళ్దాం. మత్తయి సువార్త అదే అధ్యాయంలో 26 తీయండి. మళ్ళీ వెనక్కి రాము గనక మనం చూసుకొని వెళ్ళిపోదాము. 6వ వచనం నుండి, అదే ఫస్ట్ నుంచి చదవండి, స్టార్టింగ్ నుంచి బాగుంటుంది. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత బ్రదర్ 6 ఓకే. యేసు బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. ఒక్కసారి జాగ్రత్తగా నా మాట వినండి. ఇక్కడ ఈ సీమోన్ అనేవాడు కుష్ఠరోగి. నిజానికి కుష్ఠరోగి ఇంట్లో ఉండొచ్చా? మరి సీమోన్ ఇంట్లో ఉన్నాడేంటి? కుష్ఠరోగం వచ్చిందంటే ఈడు ఎక్కడికి వెళ్ళాలి? యాజకుడైనా పరిసయ్యుడైనా సద్దుకైనా లా ఏంటంటే, మోషే ప్రకారం ధర్మశాస్త్ర ప్రకారంగా లా ఏంటంటే కుష్ఠరోగం వచ్చిందని తెలియగానే బయటికి వెళ్ళిపోవాలా. కానీ వీడు ఏం చేస్తున్నాడు? కవర్ చేస్తున్నాడు. బైబిల్ దాన్ని బహిరంగపరిచింది. అర్థమైందా? ఈ సీమోను కుష్ఠరోగం ఉన్నట్టుగా ఎవరికి చెప్పట్లా. ఆమేన్. వీడు కలిగి ఉన్న పెంతెకోస్తల విశ్వాసము, వీళ్ళు కలిగి ఉన్న డినామినేషన్ ఫెయిత్ ఏమాత్రం కుష్ఠరోగిని వెళ్ళగొట్టట్లా. జన్మ పాపాన్ని సొంతగా వాడు తీసేసుకోలేడు. దేవుడే స్వయముగా సీమోను కొరకు ఇంటికి వచ్చాడు. స్వయముగా ఆ రోగాన్ని తీసేయడానికే. దేవుడికి తెలిసి వాడు కుష్ఠరోగని. బైబిల్ రాపిచ్చాడు అక్కడ, సీమోను కుష్ఠరోగని. అవునా కాదా? హల్లెలూయా. గమనించండి, వీడు భౌతికముగా ఛాయగా రోగాన్ని కలిగి ఉన్నాడు. ఇటు పక్క స్త్రీ ఏమో అసలైన దాన్ని పట్టుకుంది. ఏమి కుష్ఠరోగం లేదు, కానీ ఆమె అంటుంది, ప్రభువా నా జన్మ పాపాన్ని తొలగించు ప్రభువా, నా పాపాలు క్షమించి ప్రభువా అంటుంది ఆమె. హల్లెలూయా. ఇన్వైట్ చేశాడు, కానీ వాడికి నచ్చలా ఆ డైటు. మాకు విందులు ఉన్నాయి కదా, విందులు జరుగుతూ ఉన్నాయి. దేవుడు ఒక పక్కకి వెళ్ళి విందు తింటా ఉన్నాడు. ద ప్రాపర్ డైట్. ఆమేన్. ఏమా ఈ ఆహార పదార్థాలు దాటి, ఎవరు ఎన్నిక చేయబడిన వధువు, బాప్టిస్టు దాటి, పెంతెకోస్తు దాటి, లవోదికియా దాటి, ఈ రాంగ్ డైట్లు దాటి ఎక్కడికి వెళ్ళింది ఆమె? ప్రాపర్ డైట్లోకి వెళ్ళింది ఆమె. ఆమె జెన్యూన్ డైట్లోకి వెళ్ళింది ఆమె. దేవుడు అక్కడ ఆహారం తింటున్నప్పుడు, ప్రభువా దీని ద్వారా నా పాపాలు క్షమించబడతాయి నాయన. ఆమేన్. ఆ వృక్ష ఫలాన్ని తినింది ఆమె, ఆ జీవవృక్ష ఫలాన్ని ముట్టింది ఆమె. హల్లెలూయా. కాబట్టి మనము చాలా అద్భుతంగా ఉంది. సీమోను ఒక కుష్ఠి రోగి. వాడికి రోగం వచ్చిన సంగతి వాడు ఎవరికి చెప్పకుండా సూట్ వేసుకొని మేనేజ్ చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడికి తెలుసు. బైబిల్ రాపిచ్చాడు అక్కడ, ఎవరే కుష్ఠరోగి? జన్మ పాపాన్ని కలిగిన వాడా, నీ యొక్క యాజకులు ఎవరు దాన్ని తొలగించలేరు, నేను తప్ప. పరిసయ్యుడు సద్దుకాయుడు ఎవడు కూడా ఆ పాపాన్ని తీసేయలేడు, నేను ఒక్కనే తీసివేయగలను. నా రక్తంలో తప్ప దానికి విరుగుడు మంది ఎక్కడా లేదు. బట్ సీమోన్ రిజెక్టెడ్ ద క్రైస్ట్.
ఇప్పుడు సంఘాలు కూడా అలాగే చేస్తూ ఉన్నాయి, రిజెక్టెడ్ ద క్రైస్ట్. నిజానికి ఈ గ్రంథంలో తప్ప ఎక్కడా కూడా లెప్రస్ తీసే శక్తి లేదు, కుష్ఠ రోగాన్ని తీసే శక్తి దీంట్లో తప్ప మరి ఎక్కడా లేదు పిల్లారా. వాళ్ళకి తెలుసు, సీమోనుకు తెలుసు, కానీ పర్పస్ని వాడు గ్రంథాన్ని హేళన చేస్తున్నాడు. సీమోనుకు తెలుసు ఉద్యమము, కానీ పర్పస్ని వాడు గ్రంథాన్ని హేళన చేశాడు. ఆమేన్. కానీ ఒక సామాన్యమైన వధువు ఈ గ్రంథాన్ని గుర్తుపట్టింది. పెద్ద పెద్ద నాయకులు తలలు దాటి ఈ గ్రంథం మన యొద్దకు వచ్చింది ప్రియులారా. ప్రైజ్ బీ టు గాడ్. ఓకే, లేవియాకాండం అదే. ఇది కంప్లీట్ చేద్దాం మాకండి. ఓకే, ఇంగ్లీష్లో చదువుతాను ఏమిటండి. ఓకేనా, 21వ పేరా. వాట్ లిప్రసీ కాజ్డ్ ఫ్రమ్ ద రాంగ్ డైట్, దట్ వాట్ కాజెస్ సిన్, అది పాపాన్ని తీసుకొని వస్తుంది. ఆమేన్. ఈజ్ అ రాంగ్ స్పిరిచువల్ డైట్. ఏంటంటే అది రాంగ్ స్పిరిచువల్ డైట్, తప్పైన ఆత్మ సంబంధమైన ఆహారము. నువ్వు ఆత్మ సంబంధంగా తప్పైన ఆహారం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు వచ్చే జబ్బు ఏంటంటే లెప్రసీ. సులువుగా చిక్కులు పెట్టి, ఆమేన్, నువ్వు దేవుడు సముఖంలో ఉండవు, నీవు దేవుడికి దూరంగా ఉంటావు. నీవు ఎప్పుడు నువ్వు స్పిరిచువల్ రాంగ్ డైట్ తీసుకున్నప్పుడు, హవ్వ వంటి ఆత్మ సంబంధమైన నువ్వు తప్పుడు పదార్థములు ముట్టినప్పుడు, తప్పుడు ప్రసంగాలు వినినప్పుడు ఆటోమేటిక్గా నీ లోపల పొడబాటు ఏర్పడతా ఉంటాయి, పొడలు ఏర్పడతా ఉంటాయి, నువ్వు దూరంగా వెళ్తా ఉంటావు దేవుడికి. కాబట్టి హియర్ వినేటప్పుడు జాగ్రత్తగా వినాలా, వినేటప్పుడు సరైన వాక్యం వినాలా, వినేటప్పుడు ఆమేన్ అది ప్రాపర్ డైట్ అని వెరగాల. ఈ దినమును దాని వర్తమానం గుర్తుపట్టి నువ్వు పట్టుకోవాలా. ఆమేన్. గడియ ప్రత్యక్షత తప్ప మరి ఏది కూడా లిప్రసీని తీసివెళ్ళేది ప్రియులారా. ఓకేనా. ఇట్ కాజెస్ ఏ ఈటింగ్ లిప్రసీ. అది ఏం చేస్తుంది? ఈటింగ్ లిప్రసీ దట్ ఓన్లీ గాడ్ అలోన్ కెన్ క్యూర్. తినివేయుతున్న కుష్ఠ రోగాన్ని తీసివేయగల సామర్థ్యము కేవలము యేసుక్రీస్తు దగ్గర మాత్రమే ఉన్నది. ఆల్ రైట్, నోటీస్ ఇన్ దెమ్ నౌ ద కేడర్, హిస్సోప్ అండ్ స్కార్లెట్ వుడ్ వాజ్ ఇంక్లూడెడ్ దేర్. దానితో పాటు ఏమేయాలంటే మనము చదువుకున్నాం కదా, హిస్సోపు, అలాగనే ఆ దేవదారు కర్ర, అలాగనే రక్తవర్ణపు గల నులుము. సో ద కేడర్, స్కార్లెట్ అండ్ హిస్సోప్ వాజ్ ఆల్ త్రో టుగెదర్, which we could see what the dispensation, Father, Son and Holy Spirit all in one and so forth. If we had time to go into it, but it's getting late and I have not got the time. ఓకే, వెళ్ళాలంటే చాలా నాకు టైం అయిపోతుంది కనుక నేను వెళ్ళను అంటున్నాడు ఆయన. ఆమేన్. ఆయన దాన్ని భలే పోలుస్తున్నాడు, గమనించండి. ఏమంటారు? కేదర్వుడ్నేమో తండ్రిగా, దాంట్లో ఆయన వెంటనే పగిలిన తలంపు, విస్ఫోటనమైంది లోపల, ఆయన తలంచాడు. ఓకే, ఇది వెళ్తే చాలా లాంగ్ అయింది అనుకొని మరలా ఆగిపోయి కంటిన్యూ చేస్తున్నాడు ఆయన. ఓకేనా. ఏమంటారు వాటిని? కేదర్వుడ్ అంటే దేవదారం రాను, అది తండ్రిగా, అలాగనే చెప్పాలి ఇంకోటి నెక్స్ట్ వన్ ఏంటి? రక్తవర్ణపు నూలు, మరి ఆయన కలవరి సిలువుగా, అలాగనే హిస్సోపు, హోలీ గోస్ట్ అంటే రక్తం చిందించేది. అవునా కదా? ఈ 3 కాలముల్లో పనిచేస్తున్న 3 పదార్థాలు అవి. అంటే తండ్రి కాలంలో పాపం ఉన్నది, సంపూర్ణంగా రీమిడి రాలా. కుమారుడి కాలంలో వచ్చినప్పుడు ఏమైంది? అక్కడ రక్తం ప్రోక్షించబడింది. ఆమె ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలంలో క్యూరింగ్ జరుగుతూ ఉన్నది. అంటే 3 కాలాల గుండా సంఘం ఏమవుతా ఉంది? పవిత్రపరచబడతా ఉన్నది. 3 డిస్పెన్సేషన్స్లో సంఘం ఏమవుతుంది? శుద్ధి చేయబడతా ఉన్నది. ఫ్రమ్ లిప్రసీ, ఆమె కుష్ఠరోగం నుంచి బయటపడే ఏకైక మార్గము 3 డిస్పెన్సేషన్స్. హల్లెలూయా. నౌ హోలీ గోస్ట్ ఉన్న ఈ కాలంలోనే సంఘం పరిపూర్ణంగా కుష్ఠరోగం నుంచి బయటపడతా ఉన్నది. గ్లోరీ బీ టు గాడ్. ఓకే, మనం వెనక్కి వెళ్దాం బ్రదర్. లేవియాకాండము. అందరు ఇక్కడే ఉన్నారండి? కుష్టు విషయములో పవిత్రత పొందగోరు వాని మీద 7 మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. అప్పుడు పవిత్రత పొందగోరు వాడు తన బట్టలు ఉదుకుకొని తమ రోమమంతటిని క్షౌరము చేసుకొని నీళ్లతో స్నానము చేసి పవిత్రుడగును.
పవిత్రుడగును. తరువాత వాడు పాళెము లోపలికి వచ్చి తన గుడారం వెలుపల 7 దినములు నివసింపవలెను. 7 దినములు నివసింపవలెను. ఏడవ నాడు తన రోమమంతటిని, తన తలను, తన గడ్డమును, తన కనుబొమ్మలను క్షౌరము చేసుకొనవలెను. తన రోమమంతటిని క్షౌరము చేసుకొని బట్టలు ఉదుకుకొని 7 నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును. ఎనిమిదవ నాడు వాడు నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లలను, నిర్దోషమైన 7 ఆడు గొర్రెలను నైవేద్యమునకై నూనె కలిపిన 3/10 వంతుల గోధుమ పిండిని, 1 అర్ధసేరు నూనెను తీసుకొని రావాలను. పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుషుని వాడితో ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసుకొని రావాలను. అప్పుడు యాజకుడు 1 మగ గొర్రె పిల్లను, అర్ధసేరు నూనెను తీసుకొని అపరాధ పరిహారార్థ బలిగా వినాలి. ఈ ఆఫరింగ్స్ మీరు వినాలి. అపరాధం అంటే ఏంటి? అపరాధం చేయుట. అవునా అండి? ఆ వ్యక్తి ఏమన్నా చేశాడా? ఆఫరింగ్స్లో తేడా ఉన్నాయి. మీల్ ఆఫరింగ్స్ ఉంటాయి, బంట్ ఆఫరింగ్స్ ఉంటాయి, అలాగనే సిన్ ఆఫరింగ్స్ ఉంటాయి. ఒక దాన్ని ఇస్తున్నామంటే దాన్ని చేసి దాన్ని ఒప్పుకొని ఇవ్వాలి. ఆమేన్. వితౌట్ పర్మిషన్, వాడు సొంతగా ఇచ్చేది కాదు. ఇప్పుడు పర్మిషన్ లా ప్రకారంగా ఇవ్వాలా. అపరాధ పరిహారార్థ బలి. నేను అపరాధం చేసా ప్రభు. అపరాధం అంటే ఆది కాండంలో నేను లామించాను, ఆయన నేను అతిక్రమంగా నేను చేశా ప్రభు. అపరాధ పరిహారార్థ బలి. తర్వాత బ్రదరు, అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణగా యెహోవా సన్నిధిలో వాటిని అల్లాడింపవలెను. అతడు పాప పరిహారార్థ బలి. ఇప్పుడు నెక్స్ట్ సిన్ ఆఫరింగ్. ఆమేన్. మొదటిగా అపరాధ పరిహారార్థ బలి. ఆమేన్. నేను లా అతిక్రమించా ప్రభు అని చేసేది ఒకటి. రెండవది నా పాప క్షమాపణ నిమిత్తం చేస్తున్న బలి. వినాలి, అందరూ వినాలి నా మాట. ఇవి మీకు అర్థం అవ్వాలి. ఇది మన గురించే మాట్లాడబడుతున్న లేఖన భాగాలు ఇవి. మొదటిగా అపరాధ పరిహారార్థ బలి, ఆజ్ఞ మీరాని ప్రభువాడు చేస్తున్న ఒక బలి. రెండవది పాప క్షమాపణ నిమిత్తం చేస్తున్న ఒక బలి, అది కల్వరి సిలువ. ఆమేన్. సిన్ ఆఫరింగ్ అది. మూడవది బ్రదరు, అతడు పాప పరిహారార్థ బలి పశువును, దహన బలి పశువును వినాలి, గమనించారా? సిన్ ఆఫరింగ్, ఆ తర్వాత బంట్ ఆఫరింగ్. అపరాధ పరిహారార్థ బలి, రెండవది పాప పరిహారార్థ బలి, మూడవది దహన బలి. మన జీవితం అది. ఆమేన్. మూడేంటంటే దహన బలి. దహన బలి అంటే సంపూర్ణంగా అప్పగించుకొనుట. పాపాలు క్షమించబడితే సరిపోదు. కల్వరి సిలువ కేవలం పాపాలు క్షమించింది. కానీ ఈ గ్రంథం ఎందుకు కొరకు వచ్చింది? తండ్రి కాలములో, జాగ్రత్తగా వినండి, 3 డిస్పెన్సేషన్స్, 3 కాలములు. ఒకటి తండ్రి కాలంలో ఏం జరిగింది? అపరాధం జరిగింది. ఆమేన్. ఇప్పుడు దాని కొరకు ప్రాయశ్చిత్తం జరగాలి. కుమారుడి కాలం ఏంటి? సిన్ ఆఫరింగ్, పాపాలు క్షమించే ప్రక్రియ, అది కుమారుడి కాలము. మూడో కాలం ఏంటి? హోలీ గోస్ట్ కాలము. ఇప్పుడు పరిశుద్ధాత్మ సంపూర్ణంగా మేనిఫెస్ట్ అయ్యి సంఘములకు వెళుతుంది. ఏం చేయడానికి? సంఘాన్ని దహన బలిగా అర్పించడానికి. అవునా కదా? సంఘాన్ని పరిపూర్ణంగా కాల్చడానికే ఇప్పుడు దేవుడు ఈ ముసుగులో వచ్చాడు. అందుకే ప్రవక్త అంటాడు, థర్డ్ ఎక్సోడస్, 3వ నిర్గమానికి ఉన్న మొదటి పరిచర్య ఏమిటంటే బాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్ అన్నాడు. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం తర్వాత నుంచే ఈ యొక్క నిర్గమం ప్రారంభించబడింది అన్నాడు. విన్నారా? థర్డ్ ఎక్సోడస్ ఎక్కడ ప్రారంభించబడింది? బాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్ టు ద అడాప్షన్. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ యొక్క లెప్రసీలో ఈ 3 భాగాలు ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు మన మంది ఏ భాగము? దహన బలిగా అర్పించబడుతున్న భాగం. అంటే పరిపూర్ణంగా ఇంకా పాపం కనబడకుండా పోయే భాగం. ఆమేన్. వేరులతో సహా కాల్చివేయబడే భాగం మనం ఉన్నాం ఇప్పుడు. తర్వాత కొంచెం దహన బలి పశువును వధించు పరిశుద్ధ స్థలములో ఆ గొర్రె పిల్లను వధింపవలెను. పాప పరిహారార్థమైన దాని వలె అపరాధ పరిహారార్థ దానియు యాజకుని దగును. అది పరిశుద్ధము. అప్పుడు దీంట్లోకే ప్రవక్త వెళ్ళాలనుకున్నాడు. ఇట్లా ఐ హ్యావ్ నో టైం అని ఆగిపోయాడు ఆయన. జస్ట్ అలా హింట్ ఇచ్చాడు. 3 డిస్పెన్సేషన్స్ అన్నాడు. అలా హింట్ ఇచ్చి ముందుకెళ్ళిపోయాడు ఆయన. నిజానికి జరిగింది అదే. 3 బలులు. ఆమేన్. మనకు జరుగుతున్న 3 బలులు. ఓకే.
అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందుకోను వాని కుడి చెవి కొన మీద వినాలి. ఇప్పటి నుంచి మరలా మినిస్ట్రీ మారుతుంది. దేన్ని తీసుకొని పుయ్యాలంట? రక్తములో కొంచెం. బ్రదరు కొంచెం వెనక్కి చదువు. నేను దేన్ని మారుతున్నాను నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు మొదటగా ఏ బలి పాప పరిహారార్థమైన దాని వలె. సరే నేను తీస్తున్నాను, నాకండి. అది నాకు కావాల్సింది. అప్పుడు యాజకుడు తీసి జాగ్రత్తగా వినాలి. అపరాధ పరిహారార్థ బలి అంటే ఇది వరకు ఆమె చెవిచ్చింది. ద ప్రాపర్ డైట్ పోయింది అక్కడ. తినటం అంటే వినటమే. ఆమేన్. ఎప్పుడైతే ఆమె పొరపాటు చేసిందో ఈ చెవులోకి వాక్యం వెళ్ళింది. రాంగ్ వాక్యం, రాంగ్ డైట్, రాంగ్ ఫుడ్ లోపలికి వెళ్ళింది. అదేం చేసింది? క్రియలను మార్చింది, నడకను మార్చింది. అవునా? ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? దానికి నిమిత్తం ప్రాయశ్చిత్తం తెప్పించాలా. అపరాధ పరిహారార్థ బలి పశువును వధించి దాని రక్తమును తీసుకొని ఈ చెవు కొన మీద పెట్టాలా. సంగములతో ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆత్మను వివేచించి వాక్యాన్ని వినని చెబుతున్నాడు ఆయన. ఏవి పడితే అవి చెవులోకి వెళ్ళకూడదు, కానీ సరైన వాక్యం నీ చెవులోకి వెళ్ళాలా. జీవవృక్ష ఫలముతో కూడిన వాక్యం మాత్రమే నీ చెవులోకి వెళ్ళాలా. చెవు కొన మీద పూస్తున్నాడు రక్తాన్ని. ఏ రక్తం అది? అపరాధ పరిహారార్థ బలి యొక్క రక్తము. రైట్. రెండవది, కుడి చెవి కొన మీదను వాని కుడి చేతి బొటన వేల క్రియలు ఇవి. ఈ పనులు చూపిస్తా ఉన్నాయి. వాని కుడి కాలి బొటన వేలు మీదను దానిని చమరవలెను. మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన ఎడమ అరచేతిలో పోసుకొనవలెను. అప్పుడు యాజకుడు ఎడమ అరచేతిలో నూనెలో తన కుడి చేతి వేలు ముంచి యెహోవా సన్నిధిని 7 మార్లు తన వేలుతో. నూనె అంటే పరిశుద్ధాత్మక సాదృశ్యము. ఆమేన్. ఏం చేయాలి ఇప్పుడు? ఇది రక్తం ఎలాగైతే 7 మార్లు ప్రోక్షింపబడిందో 7 సంఘకాలాల మీద, అలాగనే పరిశుద్ధాత్మ నూనెకి సాదృశ్యము గనక యాజకుడు ఎడమ చేతిలో నూనెని తీసుకొని కుడి చేతి బటన వేలతో దాన్ని ఇలా ముంచి 7 మార్లు ప్రోక్షించాలా. మొత్తం పోయకూడదు, నూనె ఇలా పోయకూడదు, భాగాలుగా వెళ్ళాలా. పరిశుద్ధాత్మ అనే నూనె అనే వాక్యము ప్రాపర్ డైట్ కొద్దిగా వెళ్తామంది చెవుల్లోకి. ఆమె ఎఫ్ఎస్సికి చెవుల్లో కొద్దిగా, స్ఫుర్ణ చెవులో కొద్దిగా, ఆమెన్, పెర్గమ, తుయితైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా, ఇలా 7 మారులు నూనెని తీసుకొని ప్రోక్షించాలి ఆయన. ఆమెన్. ప్రోక్షించిన తర్వాత తన అరచేతిలో కొదువ నూనెలో కొంచెము తీసుకొని పవిత్రత పొందుకోరు వాని కుడి చెవి కొన మీదను వాని కుడి చేతి బొటన వేలు మీదను. ఇప్పుడు గమనించారా? మొదటిగా ఏమో అపరాధి పరిహారార్థ బల నిమిత్తం వచ్చిన రక్తము. ఆమేన్. వినాలి నా మాట. మొదటిగా రక్తం అంటబడాలి, జన్మ మారాలి, ఫ్రూట్ మారాలి. ఇవి మారిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు పరిశుద్ధాత్మ క్రియలు జరుగుతాయి. ఇప్పుడు నూనె చెవు మీదను. ఓకే, నెక్స్ట్ బ్రదరు. వాని కుడి చేతి బొటన వేల మీదను వాని కుడి కాలి బొటన వేల మీదను ఉన్న అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తం మీద చమరవలెను. ఏంటి? అపరాధ పరిహారార్థ బలి. అలాగే ఇప్పుడు నూనె. నా మాట అర్థమైనయా మీకు? ఆమేన్. ఆత్మను వివేచించుట. ఏది వినాలో దాన్ని వినాలా, ఏది చెయ్యాలో దాన్ని చెయ్యాలా. నూనె అంటే హోలీ గోస్ట్కి సాదృశ్యం. గ్లోరీ బి టు గాడ్. రక్తము పైన ఉన్న కలవరి సిలువ మాత్రమే కాదు, సిలువ తర్వాత ఉన్న నూనె పరిచర్య. నీటి బాప్తిజం మాత్రమే కాదు, స్పిరిట్ బాప్తిజం. ఆమేన్. పాప క్షమాపణ మాత్రమే కాదు, తర్వాత వస్తున్న హోలీ గోస్ట్. ఈ 2 సంఘానికి వెళ్ళాలా. ఆమేన్. ఓకే బ్రదర్, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. కొద్దిగా మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, అందరూ సంతోషంగా ఉన్నారా? ఓకేనా? వెళ్తా ఉంటే అది చాలా వండర్ఫుల్గా ఉంటాయి. చదువుకోండి. 3 డిస్పెన్సేషన్లో దేవుడు చేస్తున్న కార్యములు: అపరాధ పరిహారార్థ బలి, పాప క్షమాపణతో నుండి కూడిన బలి, అలాగనే దహన బలి. ఆమేన్. లెప్రసీ నుంచి మనం పరిపూర్ణమవుతా ఉన్నాం. మన జన్మ కుష్ఠి రోగం లెప్రసీ.
కానీ మన సంపూర్ణత లెప్రసీ కాదు. ఆమేన్. పరిపూర్ణ విడుదల పొంది ఇప్పుడు ఎలా అవుతున్నాం మనము? పావురంగా మారుతున్నాం మనము. ఓకే పిల్లరా, కొద్దిగా ముందుకు వెళ్దాము. ఇంకో లేఖన భాగం నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఇర్మియా గ్రంథము. ఓకేనా, అందరూ సంతోషమేనా? నాకు ఒక పావు గంట టైం ఉంది, 18 minutes టైం ఉంది. ఈ లోపు నేను క్లోజ్ చేస్తాను. ఓకే, ఇర్మియా 12:9. నా స్వాస్థ్యము. ఓకే చదవండి. నా స్వాస్థ్యము నాకు పొడల క్రూర పక్షి ఆయన. ఏంటది? స్వాస్థ్యమా? అందరు విన్నారన్నమాట? నీకు అందరికి అర్థమవుతుందన్నమాట? మైన్ హెరిటేజ్ ఈజ్ అంటూ మీ యాజ్ ఎ స్పిక్కిల్డ్ బోర్డ్. నా స్వాస్థ్యము పొడలుగా అంటే క్రూర పక్షి అని పెట్టారు, స్పెక్కిల్డ్ బోర్డ్. ఓకే నా స్వాస్థ్యము నాకు మచ్చల గల పక్షి వలె ఉన్నది. ఓకేనా, అర్థమవటానికి అర్థమైందా? నా స్వాస్థ్యము నాకు పొడలగలిగిన పక్షి వలె ఉన్నది. స్వాస్థ్యం ఎవరు? ఆయన స్వాస్థ్యం ఎవరు? ఎంతకీ క్రీస్తు స్వాస్థ్యం ఎవరండి? మనమేనా? మనం ఎలా ఉన్నామంట? పొడలుగా ఉన్న క్రూరమైన పక్షి వలె ఉన్నామంట. పొడలు లెప్రసీ, పొడలుగా ఉన్న పక్షి వలె మనం ఉన్నామంట. తర్వాత క్రూర పక్షులు దాని చుట్టూ కూడుచున్నవా? ఏం చేస్తున్నాయి క్రూర పక్షులు చుట్టూ కూడి? రండి, అడవి జంతువులన్నిటిని పోగు చేయడి. ఓకే, మీరు చూడండి, పక్షులు దాని చుట్టూ ఉన్నవి. ఎందుకొరకు? డైట్ మార్చడానికే. ఒకే ఫుడ్ మారితే జనం మారింది కదా, కానీ ఫుడ్ మార్చరు. ఆ పొడల బావు ఎన్ని ప్రసంగాలు చెప్పినా యాజకుల ప్రసంగాలకి పొడల బావు. ఆయనకు కావాల్సిన ఆయన స్వాస్థ్యం. ఈ పక్షి చుట్టూ ఏమున్నాయంట? గుంపు కూడి పక్షులు మరలా అలా చుట్టూ ఉండి ఏం చేస్తున్నాయి అవి? రండి, అడవి జంతువులన్నిటిని పోగు చేయడి. మృంగివేటుకై అవి రావలను. వాటిని తినివేటుకు రండి. అర్థమైందా? ఈ పొడలగలిగిన పక్షులన్నిటిని తినటానికి ఆమేన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? అడవిలో జంతువులు పిలుస్తున్నారు వాళ్ళు, ఈ వధువు మీద పోరాటం కొరకే. కాబట్టి దేవుడు ఎలా వచ్చాడు ఇప్పుడు? ఆయన మగ పావురముగా వచ్చి, పావురమైన రాయబడింది అక్కడ, పక్షి అయినా రాయబడింది అక్కడ. ఆమేన్. నా స్వాస్థ్యము పొడల కలిగిన ఒక పక్షి వలె ఉన్నది. ఆ పక్షి చుట్టూ అనేక పక్షులు కూడుకొని ఉన్నవి. ఆమేన్. ఇదంతా కూడా జన్మకు సాదృశ్యం, డైట్కి సాదృశ్యం. రాంగ్ డైట్కి సాదృశ్యం. కానీ దేవుడు వచ్చి మరలా ఆయన మన పదార్థాలు మార్చాడు, మన ఎలిమెంట్స్ మార్చాడు. అవునా? మన దేహం మార్చడానికి ఎలిమెంట్స్ మార్చాడు ఆయన. ఎవరు మార్చింది? 8th మెసెంజర్, 8వ వర్తమానికుడు దిగివచ్చి దేహ మార్పుకు కావలసిన మూలికలు మార్చాడు, ఆహార పదార్థాలు మార్చాడు. హల్లెలూయా. దీనికి సీక్వెల్గా అదే లేవియా కాండంలో ఇంకో అధ్యాయంలో రాయబడి ఉంది. మనం దాన్ని చదువుకొని దాన్ని ముగిద్దాం ప్రియులారా. ఓకేనా? ఈ రోజుకి నేను దాన్ని క్లోజ్ చేస్తాను. ఆల్ రైట్. అందరు బాగున్నారా? అందరు బోరు కొడుతుందా? లేఖనాలు వెంబడి లేఖనాలు ఏంటయ్యా ఇట్లాగా? వండర్ఫుల్, మన స్వాస్థ్యము. ఓకేనా? లేఖనము రాపిచ్చిందే దాని కొరకు. అది అలాగే ఉంటే ఏం ఉపయోగం? పేపర్ వేస్ట్ తప్ప. ఒక పేపర్ ఎక్స్ట్రా ఉంది దాంట్లో, మనం చదవము పెట్టము. కానీ బైబిల్ గొప్పదయ్యో, బైబిల్ గొప్పది. ఎందుకు గొప్పది? నీకు అర్థం కాకుండా? బైబిల్ నీకు అర్థం అవ్వాలి కదా. ప్రతి లేఖనములో మన భాగం ఉంది. మన భాగాలు మనం వెతుక్కోవాలి, ఎక్కడుందా మన లేఖనం అని. ఆమేన్. ఇప్పుడు బైబిల్ బికేమ్ ఏ న్యూ బైబిల్ అంటే దాని అర్థం ఏంటి? మనం దేంట్లోకి వెళ్ళినా మన కన్నులు వేరుగా ఉంటాయి. ఎందుకంటే మన కన్నులు పక్షిరాజు కన్నుల నుంచి ఇప్పుడు ఎలా మారుతున్నాయి? గువ్వ కన్నులు. ఏమైనా పాయింట్ అవుట్ వేరుగా ఉండాలా? ఆమేన్. లేవియా కాండం 15వ అధ్యాయము నెక్స్ట్ చాప్టర్లోనే జస్ట్ నేను అలా టచ్ చేసి వెళ్ళిపోతాను. 19వ వచనం, 19 నుండి
స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. ఆమె 7 దినములు కడగా నుండవలెను. ఆమెను ముట్టువారందరూ సాయంకాలము వరకు అపిత్రులగుదురు. అంతేనా? ఆమెకు పుట్టువారందరూ ముట్టు వాళ్ళందరూ సాయంకాలం వరకు, సాయంకాలం ఏమైంది? మారిద్ది. అర్థమైనదా? ఆ సాయంకాలం వచ్చిందంటే టైం మారిద్ది, మినిస్ట్రీ మారిద్ది. సాయంకాలం వరకే ఎవరైనా అపవిత్రాలు, సాయంకాలం వచ్చిన తర్వాత పరిచర్య మారిద్ది కనుక అక్కడ క్లెన్సింగ్ స్పిరిట్ రాబోతుంది, పవిత్రపరిచే పరిచర్య రాబోతా ఉన్నది. 7 దినముల పాటు 7 దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టువారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకొనునో అది అపవిత్రమగును. ఓకే. ఆమె దేని మీద కూర్చుండునో అది అపవిత్రమగును. ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. ఆమె దేని మీద కూర్చుండునో దాని చుట్టూ ప్రతివాడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుండిన దాని మీదనైనా ఉండిన ఎడల దాని ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సువానికి తగిలిన ఎడల వాడు 7 దినములు అపవిత్రుడగును. వాడు పండుకొని ప్రతి మంచము అపవిత్రమును. ఒక స్త్రీ కడగా ఉండు కాలమును ముందుగా ఆమె రక్తస్రావం ఇంకా అనేక దినములు స్రవించిన ఆమె కడగా నుండు కాలమై తరువాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగా నుండు దినముల వల్లనే ఆ స్రావ దినములుగా ఉండును. 28 ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రురాలైన ఎడల ఆమె 7 దినములు లెక్కించుకొని అవి తీరిన తరువాత పవిత్రాలగును. ఎప్పుడు పవిత్రాలయ్యేదామా? ఆఫ్టర్ 7 days. 7 దినముల తర్వాత ఆమె 7 దినములు లెక్కించుకొని అది తీరిన తర్వాత పవిత్రురాలగును. ఆమేన్. 8వ నాడు ఆమె 2 తెల్ల గువ్వలనైనను. సేమ్ పొజిషన్. అంటే ఇక్కడ మాట్లాడబడుతుంది యాపిల్ గురించి కాదు, యాపిల్కాయ గురించి అయితే కాదు. ఎందుకు ఆమె రక్తం ఆమె దేహాన్ని తగిలిన పవిత్రాలు ఎందుకు కాదు ఆమె? దీనికి ఏం సంబంధము? అపవిత్రాలు ఎందుకైతే ఆమె? ఆమేన్. ఎందుకంటే ఆమె ప్రారంభంలో ఒక స్త్రీ యాపిల్కాయ కొరకలా, రాంగ్ డైట్ తీసుకుంది. ఆమేన్. దీనిని బట్టి 7 దినముల పాటు సంఘం ఏమవ్వాలి? అపవిత్రాలుగానే ఉండాలి. ఆమేన్. 8వ దినమందు మరలా, అందరూ వింటున్నారన్న మాట, ఆఫ్టర్ 7 days. ఆమేన్. ఆఫ్టర్ 7 days సంఘానికి ఏం జరుగుతుంది? 8వ నాడు ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని ఎద్దుకు తేవలెను. యాజకుడు ఒకదానిని పాప పరిహారార్థ బలిగాను, మరలా యాజకుడు ఒకదానిని పాప పరిహారార్థ బలిగాను. ఓకేనా? ఒకదానిని దహన బలిగాను అర్పింపవలెను. ఈ 2 పావురములను ఏం చేయాలంట? ఆయన ఏం చేయాలంట? ఒకటేమో పాప పరిహారార్థ బలి అంటే ప్రభువైన యేసుక్రీస్తే, అవునా? ఆయన పావురము. 2వ పావురం ఏం చేయాలి? దహన బలిగా అర్పించాలి. ఆమేన్. మొదటిగా ప్రభువైన యేసుక్రీస్తే ఆయన మనకి 2 భాగాలుగా అర్పించబడ్డాడు. ఒకటికి కడగబడ్డాడు, 2వది వధించబడ్డాడు, 3వది దహన బలిగా మార్చబడ్డాడు. అవునా? సంఘాన్ని పరిపూర్ణము చెయ్యాలంటే ఖచ్చితంగా ఈ 3 ప్రక్రియల్లో ఆయన రావాలి, మనల్ని కూడా చెయ్యాలి. తర్వాత బ్రదరు, అట్లు యాజకుడు ఆమె స్రావ విషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఇశ్రాయేలీయులు తమ మధ్య నుండి నా నివాస స్థలమును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలగకుండా మీరు వారిని కాపాడవలెను. గమనించండి పిల్లారా, ఇక్కడ కూడా సేమ్ అదే లేఖనం సెలవిస్తుంది. స్త్రీ ద్వారా తమ సొంత రక్తము దేహానికి తగిలినా కానీ అపవిత్రాలేరంట. ఎందుకంటే రక్తములో జరిగింది పాపము. జరిగింది పూల్లోనో కాయల్లోనో కాదు, జరిగింది రక్తములో. ఆమె తన సొంత రక్తమే తమ దేహాన్ని తగిలినా కానీ అపవిత్రాలేనంట. అంటే ఏం చేయాలా?
పాప పరిహారార్థ బలి అంటే ఏంటి? రక్త మార్పిడి జరిగే స్థలము. కలవరి శిలువ అంటే ఏంటి? కలవరి శిలువ అంటే రక్త మార్పిడి తెచ్చే ఒక స్థలము. ఆమేన్. ఎప్పుడైతే సంఘంలోకి రక్త మార్పిడి జరుగుతుందో ఆటోమేటిక్గా రక్తము దహన బలిగా మారుతుంది తర్వాత సంఘాన్ని పరిపూర్ణం చేయటానికి. కాబట్టి 7 దినములుగా రక్తం ప్రోక్షించబడతానే ఉన్నది. కుడి 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 చెవు మీదను, కుడి బటన వేల మీదను, కుడి కాలు యొక్క బటన వేల మీదను. అలాగనే నూనె కూడా కుడి చెవు మీదను, కుడి బటన వేల మీదను, కుడి కాలు బటన వేల మీదను. హల్లెలూయా. దేని కొరకు? మరలా తిరిగి సంఘాన్ని పునరుద్ధరించడానికి. ఆది కాండములో ఏమి జరిగైతే సంఘం పడిపోయినదో మరలా తిరిగి ఏం చేస్తున్నాడు? ఆయన పునరుద్ధరిస్తా ఉన్నాడు. ఆయన అర్థమైందా నా మాటలు? అందుబట్టే మై ఎనిమీ వాస్ డెడ్ అన్నాడు. ఆయన దహన బలిగా మార్చబడ్డాడు గనక ఒక వ్యక్తి 3 పరిచర్యల గుండా వెళ్ళి, మీరు చూడొచ్చు, మీరు కృపా వర్తమానం చదవండి ఒకసారి. ఆ వర్తమానంలో ప్రవక్త అంటాడు, రెయిన్బోలు ఇలా 3గా వచ్చినప్పుడు ఏం చూపించాయి అంటే పాత నిబంధన యెహోవాయే, క్రొత్త నిబంధన యొక్క యేసుక్రీస్తు. అంటే దాని విషయం ఏమిటి? నిబంధనలు అంటే వినాలన్నమాట. ఈ 3 కాలాల్లో జరిగిన శుద్ధీకరణ పరిచర్య, 3 కాలాల గుండా జరిగిన సంఘం యొక్క పరిపక్వత దశలు. అర్థమైందా? ఇప్పుడు ప్రవక్త ఈ పరిశుద్ధాత్మ పోషణలోకి వెళ్ళి దాన్ని సంపూర్ణత పొంది దహన బలిగా అర్పించబడి ఆమేన్ లెప్రసీ నుంచి బయటకు వచ్చాడు ఆయన. అర్థమైందా నా మాట? జన్మ పాపమే మన లెప్రసీ, మన పుట్టుక జన్మే ఏంటి? కుష్టి రోగం అది. కాబట్టి ప్రవక్తలు మన జన్మ పాపాన్ని తీసేయలేరు, ప్రవక్తలు మన పాపాన్ని తొలగించలేరు. ఆమేన్. కాబట్టి పిల్లారా, మొదటి రాకడలో చేసింది ఛాయ, ముట్టి స్వస్థపరచుట ఛాయ. కానీ నిజానికి ఎట్ట ముట్టాలి? ఆయన ముట్టాల్సిందేంటి? జన్మని. రోగము తీసేటి కాదు, అక్కడ జన్మని తొలగించుట. దీనికే ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. ఈ గ్రంథము ద్వారా ప్రాపర్ డైట్ పొంది ఒకే ఒక వ్యక్తికి రక్షణ జరిగింది సంపూర్ణంగా. ఆ వ్యక్తే మన ప్రవక్త. సంపూర్ణంగా బయటికి తీసుకొని రాబడినవాడు. ఆ మాటలు మీకు అర్థమైనవా? జన్మ పాపము నుండి పరిపూర్ణంగా బయటకు వచ్చి ఏ సవాల్ ఇస్తున్నాడు? మై ఎనిమీ వాస్ డెడ్ అన్నాడు. ఆ ప్రాపర్ డైట్ కడుపులోకి వెళ్ళి ఆ రాంగ్ డైట్ని చంపింది అది. అవునా? చేదుగా మారి ఏం చేసింది? శత్రువుని చంపింది అది. కాబట్టి పిల్లరా, మనకి ఇప్పుడు వాగ్దానం చేయబడింది అదే. పరిపూర్ణంగా ఏం జరుగుతుంది? కుష్టి రోగం నుంచి విడుదల పొందుతా ఉంది మనకి. దేని బట్టి? ఈ డైట్ బట్టే. ఇది కాక, ఈ గడియ వర్తమానం కాక మరి ఏది కూడా మళ్ళీ మార్చలేదు. కాబట్టి బీ సీరియస్, చాలా సీరియస్గా ఉండండి. వాక్యం మీద యథార్థంగా ఉండండి పిల్లారా. మరలా వినండి. మీకు కానీ అవకాశం ఉంటే దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.